శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ విదురుడు అనేకమైనటువంటి మనిషి అభ్యున్నతికి కావలసిన విషయములను ప్రతిపాదించాడు. అందులో వేరొకటి, నెమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనుక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు, ఇమ్మెరుగని ఎట్టివార ఇభపురనాథ అంటాడు. ఆ ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఉపాయము తెలియనటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. ఉపాయము అంటే అసలు జీవితంలో మౌలికంగా పాటించవలసినటువంటి నియమములు అని. ఉపాయము అంటే ఏదో అప్పటికి ఏర్పడినటువంటి అపాయం తప్పించుకోవడానికి పాటించవలసిన విధానము అని కాదు. జీవితంలో మౌలికంగా అలవాటు చేసుకుని ఆచరణాత్మకం చేసుకోవలసినటువంటి విధి విధానములు. అవి తప్పిన నాడు మనిషికి అశాంతి కలుగుతుంది. అవి తప్పిపోయిన నాడు మనిషి చేరవలసిన లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదు. అవి చాలా పెద్ద పెద్ద గోతులు. అటువంటి విధానాల జోలికి వెళ్ళినటువంటి వారు అందులో పడిపోతే ఒక్కొక్కసారి ఒక జన్మకి పైకి రావడం కూడా చాలా కష్టం, దిద్దుకోవడం కూడా చాలా కష్టం. దిద్దుకుని ఉంచుకోగలిగితే అదృష్టవంతులే. దిద్దుకోలేకపోతే చాలా పెను ప్రమాదములు ఏర్పడేటటువంటి సమస్యలు ఏముంటాయో, ఏవి వ్యక్తిత్వాన్ని మనిషి యొక్క అభివృద్ధి పథాన్ని ఆపేస్తాయో, మనిషి పురోగమించలేడో, అటువంటి బలహీనతలు మనిషి జీవితంలో ఏవి చొరబడకూడదో వాటిని విదురుడు ప్రస్తావన చేస్తున్నాడు. నెమ్మిగలవారి నొల్లరు, మన మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళని అంగీకరించరు. 2, తమ్మొల్లని వారి వెనక తగులుదురు. మనం అంటే ఎవరికి ప్రేమ లేదో వాళ్ళ వెనకాతల ఇతను పరిగెడుతూ ఉంటాడు, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళంటే ఇష్టం చూపిస్తూ ఉంటాడు. అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అవతలి పక్షంలో ఉన్నటువంటి వారు లేదా అవతలి వ్యక్తి చాలా అధికుడు అని తెలిసి తెలిసి కూడా వాళ్ళతో కయ్యానికి కాలు దూవుతారు, వాళ్ళతో యుద్ధానికి వెడతారు, వాళ్ళతో పోటీకి వెడతారు. ఇది ఎవరి జీవితానికి ఉండేటటువంటి బలహీనతలు అంటే, ఇమ్మెరుగని ఎట్టివార లిభపురనాథ. ఉపాయము తెలియనటువంటి వాళ్ళు, జీవితంలో పాటించవలసినటువంటి మౌలికమైనటువంటి విషయములు తెలియనటువంటి వాళ్ళు ఎదుర్కొనేటటువంటి సమస్యలు, వారికి ఉండేటటువంటి బలహీనతలు. ఇవి మహాభారత పరంగా ఆలోచన చేసినప్పుడు ప్రధానంగా దుర్యోధనుడికి ఉన్నటువంటి బలహీనతలు. ఎందుకని అంటే, నెమ్మిగలవారి నొల్లరు. నిజానికి ధర్మరాజు గారిని నమ్ముకుంటే, అన్నగారు అని ఆయనని ప్రేమించగలిగితే పెద్ద గొడుగు. మహానుభావుడు, ధర్మమూర్తి. అంతగా దుర్యోధనుణ్ణి తన బాహువుల కింద పెట్టుకుని కాపాడుకుంటాడు. అంతటి ప్రేమైకమూర్తులైనటువంటి పాండవులతో కలిసి ఉండడు, వాళ్ళతో వైరం పెట్టుకుంటాడు. తమ్మొల్లని వారి వెనక తగులుదురు. అసలు నిజానికి దుర్యోధనాదుల మీద ప్రేమ ఉన్నవాళ్ళైతే వాళ్ళు పాడైపోయేటటువంటి విషయములు ఏ ఉంటాయో అవి ప్రతిపాదన చేయకూడదు కదా. కర్ణుడు కానీ, దుశ్శాసనుడు కానీ, శకుని కానీ
ఎప్పుడు చెప్పినా ప్రమాదకరమైనటువంటి మాటలు చెప్తుంటారు. అసలు మహాభారత కథనంతటినీ తిప్పేసింది కర్ణుడి మాటే కదా. నిన్ను ఓడిపోని భర్తని వెతుక్కోని చెప్పడం, అది చూసి దుర్యోధనుడు తొడ మీద సైగ చేసి వచ్చి ద్రౌపదీదేవిని కూర్చోమ్మండం, ఆమెను జుట్టు పట్టి సభలోకి ఈడ్చుకుని రావడం, ఇవన్నీ దుశ్శాసనాదులు తొందరపడి చేసినటువంటి దుష్టచేష్టితములు. వీటన్నింటి ఫలితమే కదా అంత ప్రమాదానికి వెళ్ళిపోయింది. ఎవరు తమని ఇష్టపడరు అంటే నిజానికి వీళ్ళ అభివృద్ధిని కోరరో, అప్పటికి చాలా సంతోషంగా ఉండడానికి ఏ మాట పనికి వస్తుందో ఆ మాట చెప్పడమే, అంతేకాని దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇది సాధింప చెయ్యదు. ఈయన వృద్ధిలోకి వచ్చి సంతోషంగా ఉండడానికి ఇది కారణం కానేరదు. కాబట్టి మనం ఇటువంటి విషయాలు ప్రతిపాదన చేయకూడదు, అతని జీవితం దెబ్బతింటుంది అని ఆలోచించకుండా అప్పటికి అతను సంతోషిస్తాడనుకున్నవేవో అవి చెప్పేస్తూ అతను గోతులో పడిపోయినా చూసి ఊరుకోగలిగినటువంటి వారు ప్రేమ కలిగిన వారు అని చెప్పడం ఎలా సాధ్యమవుతుంది? అటువంటి వారి వెనకాతలే తిరుగుతూ ఉంటారు. అధికత్వం ఎరిగి తొడరుదురు. అవతలవారు చాలా అధికులు, అన్ని విషయాలలోనూ యువతల వారి కన్నా అవతల వారి యొక్క ప్రజ్ఞ వేరు. వారిది బలంలో సమున్నత స్థానం, దైవానుగ్రహంలో సమున్నత స్థానం, ధర్మానుష్ఠానంలో సమున్నతమైనటువంటి స్థానం, కీర్తి ప్రతిష్టలలో బహుగొప్ప పేరు, అన్నిటినీ మించి పౌరుష పరాక్రమాలలో అస్త్రబలంలో చాలా గొప్పవారు. ఇన్ని తెలిసుండి కూడా వారితో యుద్ధానికి వెడతాను అన్నవాడిని ఏమనుకోవాలి? కాబట్టి ఇది ప్రధానంగా మహాభారత పరంగా ఆలోచన చేసినప్పుడు దుర్యోధనాదులను దృష్టిలో పెట్టుకుని విదురుడు ధృతరాష్ట్రుడితో ప్రతిపాదన చేస్తున్నారు. వాళ్ళకి ఇమ్మెరుగని అట్టివార లిభపురనాథ, వాళ్ళకి ఉపాయం తెలియదు, జీవితంలో పాటించవలసినటువంటి మౌలికమైనటువంటి నియమములు తెలియలేదు, ఆ ఉపాయం తెలియదు, ఆ బ్రతకాయ విధానం మీద అవగాహన లేదు కాబట్టి వాడు గోతులో పడిపోవలసిందే. అప్పటికి బాగుంది అనుకుంటాడు, కానీ పెను ప్రమాదాన్ని కౌగిలించుకుంటాడు. ఇది ఆనాడు దుర్యోధనాదులకు అన్వయం మాత్రమే కాదు, ఎప్పటికీ అందరికీ అన్వయమైనటువంటి విషయమే అవుతుంది. ఎందుకని అంటే నెమ్మిగలవారి నొల్లరు. సహజంగా మనం పుట్టినప్పటి నుంచి కూడా మనని ప్రేమించేవారు ఉంటారు. వారి ప్రేమలో ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. వాళ్ళు మనని ప్రేమించడానికి కారణాలు ఉండవు, నిర్హేతుకమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమలో మొట్టమొదటి ప్రేమ తల్లిది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డ బ్రతికితే చాలు అనుకుంటుంది. అట్లాగే బిడ్డ అభ్యున్నతి కోసం ఎంత త్యాగమైనా చేయగలిగినటువంటి వాడు తండ్రి. తండ్రి ప్రేమ నిష్కళంకమైనటువంటి ప్రేమ. గురువు ప్రేమ అసలు తిరుగులేని ప్రేమ, అంత గొప్ప ప్రేమ. వీళ్ళు ప్రతిఫలాన్ని కోరుకునేవారు కాదు, వారు ఇచ్చేటటువంటి లక్షణం ఉన్నవారు. ఆ తరువాత పత్ని, ఆమెది ఎనలేని ప్రేమ. ఆమెకు అంటూ ఏమీ ఉండదు, సమస్తము భర్తతోడిదే జీవితమై బ్రతుకుతుంది. అటువంటి పత్నిది చాలా గొప్ప ప్రేమ. సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారి శివానంద లహరిలో. ఎప్పుడూ భర్త గురించి, భర్త అభ్యున్నతి గురించి, భర్త యొక్క అభివృద్ధి గురించి, భర్త మనశ్శాంతి గురించి, భర్త కీర్తి గురించి, భర్త సంతోషం గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. వీళ్ళవి సహజమైనటువంటి ప్రేమ. వీళ్ళ మాట వినడం మనిషి అభివృద్ధికి కారణమవుతుంది. ఎందుకని అంటే మన మీద ప్రేమ ఉన్నవారు ఎవరుంటారో వారు ఎప్పుడూ కూడా మనకన్నా ఎక్కువ మన గురించి ఆలోచిస్తారు. ఆలోచించి మనం పాడైపోకుండా ఉండాలి అని మంచి మాటలు చెప్తారు. ఒక వయసు వచ్చిన తరువాత ఇటువంటి ఆలంబనములు కొన్ని జారిపోయినా, జీవితంలో మంచి మాటలు చెప్పగలిగినటువంటి తల్లి వెళ్ళిపోయినా, తండ్రి వెళ్ళిపోయినా, ఒక పరిణితికి చేరుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఎట్లా భర్తీ చేసుకోవచ్చు అంటే మహాపురుషులైనటువంటి వారి యొక్క ప్రసంగ పాఠములు ఉంటాయి, వారు రచించినటువంటి గ్రంథములు ఉంటాయి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి గొప్ప ధర్మాత్ములు
పరమ భక్తి తత్పరులు సమాజ శ్రేయస్సుని నిరంతరము ఆకాంక్షించిన వారు చేసినటువంటి అనుగ్రహ భాషణముల యొక్క సంకలనములను చదువుకుంటే మనిషికి దిశానిర్దేశం లభిస్తుంది. అలాగే ఆదిశంకరుల ప్రబోధాలు, వివేకానంద స్వామి ప్రబోధాలు, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి మాటలు, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణాలు, వారు తన దగ్గరికి వచ్చినటువంటి భక్తులతో మాట్లాడినటువంటి మాటలు, ఇటువంటి గ్రంథములను చదువుతాం అనుకోండి, అటువంటి పెద్దలు మన దగ్గర కూర్చుని మనతో మాట్లాడుతున్నట్టే లెక్క. వారు మన నుంచి ఏమి కోరిన వారు కాదు. అలాగే ఋషి వాంగ్మయం, మనం సహజంగా పుట్టుకతో ఋషికి రుణపడి ఉన్నాం. ఎందుకు రుణపడి ఉన్నామంటే దేశకాలములతో సంబంధం లేకుండా మనని ఉద్ధరించడం కోసమే వాళ్ళు అంత గొప్ప వాంగ్మయాన్ని ఇచ్చారు. ఒక రోజు అంటే చీకటి వెలుగు ఎలా ఉంటుందో అలా సాహిత్య ప్రపంచానికి సూర్యచంద్రుడు, మహానుభావులైనటువంటి వాల్మీకి, వ్యాసుడు సూర్యవంశాన్నంతటినీ వాల్మీకి వర్ణించారు, చంద్రవంశాన్నంతటినీ వ్యాస భగవానుడు వర్ణించారు. వాళ్ళిద్దరూ కూడా లోకోపకారం చేసినటువంటి వారు, ఎంతో వాంగ్మయాన్ని ఇచ్చారు. ఆ ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటే మన జీవితాన్ని ఎంత పొందికగా, ఎంత బాగా నడుపుకోవాలో, మనం ఎంత జాగ్రత్తగా జీవితాన్ని, భగవంతుడిచ్చిన కాలాన్ని ఉపయోగించుకొని పొందవలసినటువంటి అభివృద్ధిని పొందాలో మనకి అవగతమవుతుంది. కాబట్టి వాళ్ళందరూ ప్రేమ కలిగిన వారే, అందుకే వాళ్ళు మనకిచ్చారు అవన్నీ. అయినప్పుడు అటువంటి వాళ్ళ పుస్తకాలు మన దగ్గర ఉండడం, అటువంటి వాళ్ళ మధ్యలో మనం గడుపుతున్నట్టే. ప్రతిరోజు ఒక గంట సేపు అటువంటి పుస్తకాన్ని చదివామనుకోండి, అది మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. చదవకూడని విషయాన్ని చదివామనుకోండి, అది ప్రభావితం చేస్తుంది. అందుకే మన మీద ప్రేమ ఎవరికి ఉంటుందో వాళ్ళ మాట వినడం మంచిది తప్ప, మనకి ప్రేమ ఒకరి మీద ఏర్పడచ్చు, తెలిసి తెలియని తనంతో ఏర్పడచ్చు. ఎందుకని అంటే అప్పటికి మనం పాడైపోయినా, మనం పాడవడం లక్ష్యంగా కలిగిన వాడు మనకి ఏ సుఖం ధర్మ వ్యతిరేకమైనది కలిగినా వాడు పాడైపోతాడో ఆ సుఖాన్ని అందించి మభ్యపెట్టవచ్చు, ప్రలోభపరచవచ్చు. ఎందుకని అంటే ఒక్కటే కారణం, అసలు వాడికి మన మీద ప్రేమ ఉంటే కదా. ప్రేమ అన్న మాటే పరమ పవిత్రమైనటువంటి మాట. ప్రేమ అంటే అది ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించదు. మనసులో వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి ఇంకొకళ్ళని అడ్డు పెట్టుకొని ప్రేమ ప్రదర్శించినట్టు ప్రదర్శిస్తారు కొందరు. దానిని ప్రేమ అనరు, కామం అంటారు. ఎందుకనంటే కామం రాయిలా గట్టిపడుతుంది, ప్రేమ పంచదార పాలలో కరిగినట్టు కరిగిపోతుంది. రెండు వ్యతిరేక స్వభావాలు కలిగినవి. కర్ణుడికి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆయనకి ఏదో యుద్ధం జరగాలి, అర్జునుడితో యుద్ధం చేయాలి, అర్జునుడిని చంపాలి. నిజంగా చంపగలడా చంపలేడా పక్కన పెట్టేసేయండి. ఆయనకి ఎందుకో ఆజన్మ వైరం ఆ అర్జునుడు అంటే కోపం. అందుకని ఎప్పుడూ అర్జునుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నీకెందుకు, నేనున్నాను, అర్జునుడి సంగతి యుద్ధంలో చూసుకుంటానంటూ ఉంటాడు. ఆయన అది భావన మనసులో పెట్టుకుని దుర్యోధనుడి పక్కన చేరి యుద్ధానికి మార్గం ఏర్పడేటట్టుగా చూస్తూ ఉంటాడు. అది తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా జారుడు మెట్ల మీద నిలబడి నిజంగా తన యొక్క అభివృద్ధిని కోరనటువంటి వాళ్ళు, సంక్షేమం కోరని వాళ్ళు ఎవరుంటారో అటువంటి వాళ్ళ మాట విని అప్పటికేదో ప్రయోజనం నెరవేరుతోంది, అప్పటికి వాళ్ళు ఏదో పెద్ద యువతల వాడి సుఖం కోసం నిలబడిపోయిన వాళ్ళల్లా పైకి కనపడడం, నిజానికి వాళ్ళు తోసేస్తున్నది పెద్ద గోతిలో. జీవితంలో వాడికి పైకి రాలేడు. అటువంటి విషయాలలో చెప్పకూడని మాటలు చెప్పి, చెప్పకూడని ప్రబోధాలు చేసి, మనసులు గతి తప్పేటట్టుగా చేసి, చెయ్యకూడని పనులు చేయించిన వాడు జీవితాంతం కలిసి ఉండడు. కానీ నువ్వు జారిపోయిన నాడు నీ కోసం బెంగ పెట్టుకుని ప్రాణములే వదిలిపెట్టేయగలిగినటువంటి వాళ్ళు నిష్కల్మషమైన ప్రేమ కలిగిన వాళ్ళు. అందుకే నువ్వు ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించే వాళ్ళ మాటలు వినడం నీకు జీవితంలో అలవాటు కావాలి. అది జీవితంలో మౌలికంగా తెలుసుకుని ఉండాలి. అది తెలుసుకోకపోతే ఏమవుతుంది అంటే, తన కోరిక తీర్చుకోవడానికి నిన్ను పావుగా వాడుకునేవాడికి నువ్వు శలభంలా దొరికిపోతావు. అది జరగకూడదు. అది ఎప్పటికీ ప్రతివారు దృష్టిలో పెట్టుకుని తమను తాము పొందికగా జాగ్రత్తగా రక్షించుకునే ప్రయత్నం చేసుకోవాలి. కాబట్టి నిమ్మిగలవారి నొల్లరు,
అంత మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం మెరిగి ఎరిగి తొడరుదురు. అవతలవారు యువతల వారి కన్నా బలమైన స్థానంలో ఉన్నారు, వాళ్ళు బలవంతులు, తెలివైన వాళ్ళు, విద్వాంసులు, అన్నీ తెలిసి ఉండి వాళ్ళతో వైరం పెట్టుకోవడం ఎందుకది? ఒక పరమ ధార్మికుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ధార్మికుడు, ఆయన మీద కోపంతో మీరు ఆయన మీద కోపం పెట్టుకుని ఆయనకి ఏదో అప్రతిష్ట తేవడానికి ప్రయత్నం చేశారనుకోండి, ఎక్కడ ధర్మం ఉందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. అప్పుడు శత్రుత్వం ఎవరితో? మీరు పెట్టుకున్న ధార్మికుడితో కాదు, ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకున్నట్టు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఆయన మొదటి ప్రతిజ్ఞ ఏది అంటే, నేను ఎప్పుడు అవతారం తీసుకుంటాను, ఎప్పుడు అవతల వారి పీచం అణిచేస్తాను అంటే, ఆయనే భాగవతంలో చెప్పుకున్నాడు, ఎక్కడెక్కడైతే సాధుజనులు ఉంటారో, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు నేను ఊరుకోను. ధార్మికుడి జోలికి వెళ్ళమని ఎవరు చెప్పారు నిన్ను? భక్తులైన వారి జోలికి వెళ్ళమని ఎవరు చెప్పారు? అది వాళ్ళ బలం, అది చాలా ప్రమాదం వాళ్ళ జోలికి వెళ్ళడం. భాగవతం దశమస్కంధంలోనే కంసుని యొక్క అంతేవాసులందరూ కూడా ఆ కృష్ణుడు ఎక్కడో పుట్టాడు కాబట్టి పిల్లలందరినీ చంపేద్దాం, ఇంకా పళ్ళు రాని పిల్లల్ని అని బయలుదేరితే పోతన గారు అంటారు, వెదకి సాధుపురుషులు అనప, సాధుపురుషుల్ని హింస పెడితే బలము, ఆయువు, శౌర్యము, కీర్తి, సంపద ఆర్యహింస చేత ననగు కాదే అంటారు. ఆర్యులంటే పెద్దలైనటువంటి వారిని, భక్తి తత్పరుల్ని, ధర్మాత్ముల్ని బాధ పెడితే దాని వలన ఏమవుతుంది అంటే అన్ని ప్రమాదములు ఏర్పడతాయి. కాబట్టి ఎందుకు అసలు అటువంటి పనులు జీవితంలో? అటువంటి దాని జోలికి వెళ్ళవలసిన అవసరం ఏముంది? కాబట్టి అక్కర్లేనటువంటి విషయాల జోలికి వెళ్ళడం. ఇంకా కొందరు ఉంటారు, నేను ప్రత్యక్షంగా చూశా, మనకన్నా పై అధికారం తెలుసు, ఆయన అనుభవం చేత పెద్ద అధికారి అయ్యాడు, నువ్వు చదువుకుని వచ్చావు మంచిదే, చక్కటి చదువుకున్నావు, చాలా తెలివైన వాడివి, చాలా బాగా అర్థం చేసుకోగలవు, చాలా బాగా వ్రాయగలవు, చాలా బాగా సమస్యని విశ్లేషించగలవు, మంచిదే, మంచి లక్షణాలే. కానీ ఆయన నీకన్నా తక్కువ చదువుకున్నవాడు కావచ్చు, నీ మీద అధికారి నీకన్నా ముందు పుట్టినవాడు, నీకన్నా వయసులో పెద్దవాడు, సంస్థలోకి నీకన్నా ముందొచ్చినవాడు, ఆయన అనుభవం ఎక్కువ, అందుకని సంస్థ గౌరవించి ఆయన్ని నీకన్నా పై పదవిలో కూర్చోపెట్టింది. ఒక మనిషికి విద్యార్హత కన్నా కొన్నిసార్లు అనుభవం చాలా గొప్పదై ఉంటుంది. అయినప్పుడు ఆయన నాకన్నా పెద్ద చదువుకోలేదు, ఆయన మాట నేను వినడం ఏమిటండి అని చెప్పి అధికారిని తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, అదే పనిగా 10 మందిలో ఆయన ఇది చదువుకున్నారు, నేను ఇది చదువుకున్నాను, ఆయనకి ఇంతే వచ్చు, అంతకన్నా నాకొచ్చు, నేను కొన్ని పదాలు రాస్తే ఆయనకు అర్థం కాక నన్ను పిలిచి ఇదేమిటి అని మళ్ళీ అడగవలసి వచ్చింది అని మీరు అదే పనిగా అతి చనువు తీసుకుని అధికారిని విమర్శించారనుకోండి, ఆయనకి అలక కలిగిందనుకోండి, సమయం చూసి ఎక్కడ ఇబ్బంది పెట్టాలో అక్కడ ఇబ్బంది పెడతాడు, ఆ తర్వాత మనశ్శాంతిని కోల్పోతారు. మనకన్నా పై స్థానంలో ఉన్నాడు, మర్యాద ఇవ్వడం నేర్చుకోవడం ఉత్తమ లక్షణం. అంతే తప్ప ప్రతిదానికి మన గొప్ప చూసుకుని అవతల వాళ్ళని విమర్శించడం, అవతల వాళ్ళని తక్కువ చేయడం పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణం. అటువంటి పనులు చేయకూడదు. కాబట్టి సమకాలీన సమాజంలో కూడా అక్కర్లేని విషయాలు, తమకన్నా అధికులు అని తెలిసి కూడా వాళ్ళతో వైరం పెట్టుకోవడం, వాళ్ళతో వైరం పెట్టుకుని ఏదో సాధించామనుకుని ఆనందపడిపోతూ ఉండడం, చివరికి భగవంతుడి చేతనో ఎవరిని అవమానించారో అటువంటి సమున్నత స్థానములలో ఉన్నవారి చేతనో తిరిగి కష్టములను పొందుతూ ఉండడం. ఎందుకది? కాబట్టి విదురుడు చెప్పిన మాట ఆనాడు ధృతరాష్ట్రుడి సంతానానికే కాదు, ఏనాటికి ఎప్పటికీ అన్వయమయ్యేటటువంటి అద్భుతమైన మాట చెప్పాడు. నిజానికి నాకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా ఇది యువతరం అందరూ గుర్తుపెట్టుకోవలసినటువంటి పద్యం. ఎందుకంటే జీవితాన్ని అనుభవించవలసిన వాళ్ళు వాళ్ళే, వృద్ధిలోకి రావలసిన వాళ్ళు వాళ్ళే, తడబాట్లని దాటవలసిన వాళ్ళు వాళ్ళే, ఒడుదుడుకులను ఎదుర్కోవలసిన వాళ్ళు వాళ్ళే, ఎటువంటి పెద్ద ప్రమాదాలకి లోను కాకుండా జీవితాన్ని పండించుకోవలసిన వాళ్ళు వాళ్ళే. అయినప్పుడు వాళ్ళకి ఇటువంటి సారవంతమైన విషయములు అందాలి. అంది వాళ్ళు పుచ్చుకున్న నాడు వాళ్ళు చక్కగా జీవితంలో ఉంచుకుంటే అంతకన్నా
వయసులో పెద్దవాళ్ళు కోరుకునేది ఏముంటుంది? అందుకని ఇటువంటి విషయాలు తప్పకుండా పిల్లలకి అందాలి. తర్వాత మాట్లాడుతూ అంటాడు, ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు అనరించును, సజ్జనులైన వారి కడకువయును వినయము ఇవియతి బాధ. ఎప్పుడూ కూడా డబ్బు ఉండడం తప్పు కాదు, నువ్వు డబ్బు చూసి ఎలా ప్రవర్తిస్తావన్నది ఆలోచన చేయవలసి ఉంటుంది. సరస్వతీ కటాక్షం ఉండడం తప్పు కాదు, సరస్వతీ కటాక్షాన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావు అన్నదాన్ని ఆలోచించవలసి ఉంటుంది. ఒక గొప్ప వంశంలో పుట్టడం గొప్ప కాదు, ఆ వంశంలో పుట్టినందుకు వంశకీర్తిని పెంచుతున్నావా, వంశకీర్తిని పాడు చేస్తున్నావా అన్నది ఆలోచించవలసి ఉంటుంది. అందుకే విదురుడు అంటున్నాడు, ధనమును, కొంతమంది దగ్గర ధనం ఉంటుంది, ఆ ధనం వాళ్ళ విషయంలో ఎందుకు పనికొస్తుంది అంటే 10 మందిని ఆదుకోవడానికి, కీర్తి పొందడానికి, వాళ్ళు స్వర్గాది లోకములను పొందడానికి అది కారణమవుతుంది. ఎందుకని? ఆయన దగ్గర కొంత ధనం ఉంది, ఆ ఉన్న ధనాన్ని ఆయన పుణ్యంగా మార్చుకుంటాడు. ఆ ధనాన్ని వినియోగించకపోతే ఆ ధనం ఇక్కడే ఉండిపోతుంది, జీవుడు వెళ్ళిపోతాడు. అదే ధనాన్ని 10 మందికి పనికొచ్చేటట్టుగా మార్చాడు. ఏదో చదువుకోలేకపోతున్నటువంటి పిల్లల్ని చదువుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థ చేశాడు. ఇక్కడే ఈ ఊరిలోనే, ఈ కాకినాడ పట్టణంలోనే జగన్నాథపురం దగ్గర మల్లాడి రామలింగ నాయకర్ అని ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆ రోజుల్లో ఆయన సామాన్యమైనటువంటి పడవలో ఎక్కువ డబ్బు పెట్టి ప్రయాణం చేయలేక బర్మా వెళ్ళి ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించినటువంటి ద్రవ్యాన్ని పెద్ద పాఠశాల కళాశాల కట్టి పిల్లలు చదువుకోవడానికి, పేద పిల్లలు చదువుకోలేమోనని వాళ్ళు చదువుకుంటూ అన్నం తినడానికి అన్నదాన సత్రవు అన్నీ ఏర్పాటు చేశాడు. రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన సంపాదించినటువంటి ద్రవ్యాన్ని అంత గొప్పగా అవన్నీ ఏర్పాటు చేశారు. నేను ఎప్పుడైనా అటువైపుగా కాకినాడ పట్టణంలోకి వస్తుంటే అది చూసినప్పుడు నాకు ఆయన త్యాగం జ్ఞాపకానికి వచ్చి ఒక్కసారి మనసులోనే 2 చేతులు ఎత్తి ఆయనకి నమస్కారం చేస్తూ ఉంటాను. కాబట్టి ఒక్కొక్కరి వద్ద ఉన్నటువంటి ధనం ఇతరుల యొక్క ప్రయోజనానికి పనికొస్తుంది. ఎంతమంది చదువుకున్నారో, ఎంతమంది వృద్ధిలోకి వచ్చారో, ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో, ఎంత కష్టపడి సంపాదించి ఆ కళాశాల నెలకొల్పాడో, ఆయన శాశ్వతుడైపోలా? శిబి చక్రవర్తి దానం చేసి శాశ్వతుడైపోలా? ఎవరు ధనాన్ని పొంది ఉన్నా 10 మంది ప్రయోజనం కోసమని వెచ్చిస్తారో వాళ్ళ చేతిలో ఉన్న ద్రవ్యం వాళ్ళని పాడు చేయదు, ఇతరులను పాడు చేయదు. కానీ ధనం తనంత తానుగా గర్వాన్ని ఇవ్వదు, మనస్తత్వం గర్వాన్ని ఏర్పాటు చేస్తుంది. రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైనటువంటి ఉపాఖ్యానం చెప్తుండేవారు. వారు చిన్ని చిన్ని కథలలో వేదాంత తత్వాన్ని చెప్పడంలో వారికి వారే సాటి. ఒకసారి ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, చాలా ధనం ఏమీ చెయ్యదు, మనిషి తనని తాను నియంత్రించుకోగలిగితే, గర్వాన్ని పొందకుండా ఉండగలిగితే డబ్బు బలవంతంగా మనిషిని ఏం పాడు చేసేది. కానీ పాడైపోయే బలహీనత నీకుంటే డబ్బేమిటి ఏదైనా పాడు చేసేస్తుంది. ఒక మహారాజు గారు భద్రగజం మీద ఎక్కి వస్తున్నాడు. అందరినీ తప్పుకోండి తప్పుకోండి, రాజావారు వస్తున్నారు అంటున్నారు. అందరూ ఏనుగు తొండానికి దొరకకూడదని దూరంగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. అదే రహదారిలో కొంచెం ముందు ఒక కన్నంలో ఒక కప్ప ఒకటి ఉంది. ఆ కప్ప మాత్రం ఆ కన్నంలోంచి పైకొచ్చి కాలు ఎత్తింది ఏనుగు మీద. నేను వెడుతున్న మార్గంలో వస్తూ తప్పుకోమంటావా అని. అది చూసి ఆ శిష్యుడు రామకృష్ణ పరమహంసని అడిగాడు, ఇంతమంది తప్పుకుంటుంటే కప్పేమిటి బయటికి వచ్చి ఏనుగు మీద కాలెత్తింది అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, ఇవాళ మధ్యాహ్నం జేబుకి చిల్లున్నటువంటి ఒక వ్యక్తి ఒక పట్టులాల్చి వేసుకుని ఇటువైపుగా వెళ్ళాడు. ఒక చిన్న నాణెం పావలా కాసు అతని జేబు కన్నంలోంచి జారిపోయి దొల్లి ఆ కప్ప ఉన్న కన్నంలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ కప్ప దగ్గర పావలా ఉంది కాబట్టి అది ఏనుగు మీద కాలెత్తింది అన్నారు. ఒక పావలా కాసు కప్ప ఏనుగు మీద కాలెత్తేట్టు చేసింది. అది పావలా కాసు తప్ప కాదు, కప్ప మనస్తత్వంలో వచ్చిన దోషం.
ఓ రూపాయి ఉంటే అంత అహంకరిస్తే ఎవరేం చేస్తారు? మహదైశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతో క్షేమకరంగా, ఎంతో భద్రంగా, ఎంతో వినయంగా జీవితాన్ని గడిపిన వాళ్ళు ఉన్నారు. ధర్మరాజు గారు లేరా? రామచంద్రమూర్తి లేరా? ఎంతమంది లేరు పెద్దలు? మహదైశ్వర్యవంతులై ఉండి కూడా పరమ వినయంతో ప్రవర్తించేటటువంటి వాళ్ళని నేను వ్యక్తిగతంగా ఎందరినో చూశాను. నిజానికి వీళ్ళకున్న వినయంలో నాకున్న వినయం ఏ పాటిది అని ఆలోచన వస్తుంటుంది వాళ్ళని చూస్తే. అహంకరించడానికి, గర్వం పొందడానికి నిజానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకనంటే వాళ్ళు అంతటి ఐశ్వర్యవంతులు, కానీ వాళ్ళు అంత వినయంగా ఉంటారు. నిజానికి అహంకరించడానికి ఏమీ లేని నాబోటిగాడు అహంకరిస్తే తప్పు నా మనస్తత్వందా? అవతల వారు అలా ఉండడం వాళ్ళ మనస్తత్వంలో ఉన్న గొప్పతనమా? అంటే అవతల వారి గొప్పతనం అది. ఒకరిని బాగు చేస్తే అదే ఇంకొకరిని పాడు చేస్తోంది. మీరు చూడండి, కుబేరుడి యొక్క కుమారులు నలకూబర మణిగ్రీవులు, పరమశివుని యొక్క సేవకులు. అటువంటి వారు గంధర్వకాంతలతో కలిసి వస్త్రములు లేకుండా ఆకాశగంగా జలాలలో స్నానం చేస్తున్నారు. పైగా మద్యాన్ని సేవించి ఉన్నారు. అటుగా నారద మహర్షి వస్తుంటే స్త్రీలైన వాళ్ళిద్దరూ గబగబా లేచి బట్టలు కట్టుకుని నారద మహర్షికి నమస్కరించారు ఆ గంధర్వకాంతలు. వీళ్ళిద్దరూ మాత్రం నమస్కారం కూడా చేయకుండా ఒంటి మీద వస్త్రములు లేకుండా నిలబడ్డారు. మహర్షి కలవారి సుతుల మనుచును కలకంఠులతోడ కూడి కానరు పరులను కలలోనైనను వీరికి గల కావరమణగించి బుధుల చేర్చుట యొప్పున్. వీళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలము అని చెప్పి ఇంత అహంకారాన్ని పొందారు. వీళ్ళ అహంకారం పోయేటట్టు చెయ్యాలి అంటే వీళ్ళకి శాపానుగ్రహం ఇవ్వాలి. శాపముగా కనపడాలి, కానీ అది అనుగ్రహము కావాలి అని మీరు బట్టలు కట్టుకోవలసిన అవసరం ఉండదు. 100 దివ్య సంవత్సరముల పాటు మద్ది చెట్లై పడుండండి అన్నారు. అలా 100 దివ్య సంవత్సరములు మద్ది చెట్లై పడుంటే చిన్ని కృష్ణుడికి తల్లి రోలు కట్టేస్తే ఆ రోలు లాగుతూ మద్ది చెట్ల మధ్యకు వచ్చినప్పుడు ఆయన స్పర్శ చేత వాళ్ళకి మళ్ళీ శాప అవకాశం కలిగి పునః వాళ్ళు యక్షులై ఆయన్ని ప్రార్థన చేసి వాళ్ళు చేరవలసిన లోకాన్ని చేరుకున్నారు. అంటే ఒక్కొక్కడికి డబ్బు అంత అహంకారానికి కారణమైంది, ఒక్కొక్కరికి ధనం అభ్యున్నతిని పొందడానికి కారణమైంది. అలాగే ధనమును విద్యయు, కొంతమంది దగ్గర ఉన్న విద్య వాళ్ళు తరించడానికి పనికొస్తుంది. పోతన గారు ఉన్నారు, మహానుభావుడు, భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. ఆంధ్రీకరించిన పోతన గారు ఏం కోరుకున్నారు? వారు నాకు ఇది కావాలని కోరుకోలేదు, నేను ఇంత గొప్పవాణ్ణని ఎక్కడా చెప్పుకోలేదు. వారు ఆంధ్రీకరించినప్పుడు కూడా పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా. పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి, పలుకుతున్నవాడిని నేను ఆయన చేతిలో సాధనాన్ని నేను పలుకుతున్నానన్న అతిశయంతో పలకవలసిన అవసరమే ఉంది అని చెప్పుకున్నారు. శ్రీకైవల్య పదంబు చేరుటకొనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అని చెప్పుకున్నారు. నేను మోక్షాన్ని పొందడం కోసం ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నాకు ఇతరమైన కోరికలు ఏమీ లేవు. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బెమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్ అన్నారు. కేవలం ఆ భగవద్ అనుగ్రహం కోసం ఆంధ్రీకరిస్తున్నాను తప్ప నేను ఈ భాగవతాన్ని ఎవరికో రాజులకు అంకితం ఇచ్చి వాళ్ళు ఇచ్చేటటువంటి బిరుదులు, వాళ్ళు ఇచ్చేటటువంటి మూటల కోసం వెంపర్లాడి ఇంత గొప్ప సరస్వతీ కటాక్షాన్ని ఇచ్చి భాగవతాన్ని ఆంధ్రీకరింపచేస్తే ఏదో కించి ద్రవ్యం కోసం ఆశపడ్డావా అని శరీరం వదిలిపెట్టిన తర్వాత నా జీవుణ్ణి పట్టుకుని యమభటులు తీసుకెళ్లి కొరడాలతో కొట్టవలసిన అగత్యమును నేను పొందకుండుగాక అని చెప్పుకున్నారు. ఆయన సరస్వతీ కటాక్షం ఆయన అభ్యున్నతిగా పనికొచ్చింది. ఆ భాగవతం ఇవాళ తెలుగునాట ఎవరి నోట విన్నా, భాగవతంలో పద్యం ఒక్కటి కూడా రాని వాళ్ళు ఎవరుంటాడు? తెలుగువాడై పుట్టాడు అంటే పోతనగారి భాగవతంలో పద్యాలు కనీసం ఒక 10 పద్యాలైనా నోటికొచ్చిన ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి పద్యరచన చేశారు. భాగవతాన్ని ఆంధ్రీకరించి తరించిపోయారు.
ఆయన సరస్వతీ కటాక్షం ఆయనకి అంత గొప్పగా పనికొచ్చింది. ఒక్కొక్కడి సరస్వతీ కటాక్షం వాణ్ణి పాడు చేయడానికి పనికొస్తుంది. ఎందుకనంటే భర్తృహరి అంటాడు, విద్యచే భూషితుండై వెలయుచున్న తొడరి వర్జింపనగుజుమి దుర్జనుండు చారు మాణిక్య భూషిత శస్త మస్తకంబు గల పన్నగము భయంకరము కాదే. వాడు ఆచరణలో పరమ దుర్మార్గుడు. నీతి లేదు, నియమం లేదు, న్యాయం లేదు, శాస్త్రం లేదు, ఆచరణ లేదు, దైవం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. కానీ పైకి శుష్క పాండిత్యం. పరమేశ్వరుడు ఇచ్చాడు సరస్వతీ కటాక్షం. ఆ సరస్వతీ కటాక్షం దేనికి పనికొస్తుంది అంటే తిమ్మిని బమ్మి చేయగలడు, బమ్మిని తిమ్మి చేయగలడు. కాబట్టి ఆ సరస్వతీ కటాక్షం ఆయన అభ్యున్నతికి పనికొచ్చేది కాదు. ఆ మాటలు సారవంతములు కావు. పాడుపడిపోయిన దేవాలయంలో మ్రోగించిన గంట దేనికి పనికొస్తుంది? ఏ భక్తుడు వెళ్ళాలి అక్కడికి? పాడుపడిపోయినటువంటి దేవాలయంలో కొట్టిన గంట ఎంతో అటువంటి శరీరం నుంచి వచ్చే మాట అంతే. అప్పుడు భర్తృహరి అన్నాడు, బ్రహ్మాండమైనటువంటి నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది. ఎవరికి పనికొచ్చింది ఆ మణి? ఎవరిని తీసుకుంటారు దాన్ని? సరస్వతీ కటాక్షం ఉన్న ఆచరణ లేనివాడు, దుర్మార్గపు బుద్ధులు కలిగినవాడు, దుర్జనుడైనటువంటి వాడి యొక్క సరస్వతీ వైభవము కేవలము ఒక నాగుపాం పడగ మీద ఉన్నటువంటి మణి వంటిది. అది భయహేతువు. అది అన్ని వేళలా మనుషులను వృద్ధిలోకి తెచ్చేది కాదు. ఎందుకంటే ఆదర్శవంతమైన జీవితము కలిగిన వాడు కాదు. చదువు దేనికి పనికి రావాలి అంటే ఆదర్శవంతమైన జీవితానికి పనికి రావాలి. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రాతస్మరణీయులు, సరస్వతీ కటాక్షం కలిగినటువంటి మహాపురుషులు. వారు చెప్పుకున్నారు, 36వ ఏట నా భార్య గతించింది. రామచంద్రమూర్తికి 36వ ఏట సీతా పరిత్యాగం జరిగింది. 36వ ఏట నా భార్య వెళ్ళిపోయింది. ఒకప్పుడు నేను పాకలో ఉండేవాడిని. వర్షం పడితే మోకాలు లోతు బురద నీళ్లు అవన్నీ బిందెతో ఎత్తిపోసి బండరాళ్ళు తెచ్చి ఆ రాళ్ళు పెట్టి రాళ్ల మీద వంట చేసి నాకు పెట్టి అవతల నేను చేయవలసినటువంటి కచేరీకి నన్ను పంపిస్తూ ఉండేది, కొలువుకు పంపిస్తూ ఉండేది, ఉద్యోగానికి పంపిస్తూ ఉండేది. అటువంటి భార్య. అన్ని కష్టాలు పడ్డాను. ఇవాళ పెద్ద మేడ కట్టాను, వాహనాల్లో తిరుగుతున్నాను, మహాకవి అని పేరు వచ్చింది. కానీ కష్టాలు పడడానికే నాతో ఉంది, నేను సుఖాలు అనుభవించినప్పుడు నా పక్కన లేదు అని ఆ భార్యని స్మరించి ఆయన ఎంత బాధపడ్డారో. అందుకే ఇలా ఉంది ఆ రామాయణ కల్పవృక్షంలో అక్కడక్కడ ఆయన మనసులో పొందినటువంటి పరివేదన మనకి కనపడుతూ ఉంటుంది. నాకు ఆ పద్యం స్ఫురణలో లేదు, కానీ ఒక చోట అంటారు, సీతమ్మ కనపడకుండా పోయింది, రావణాసురుడి చేత అపహరింపబడింది. అప్పుడు రాముడు అన్నాడు, నాకు సీతమ్మ 1000 రూపాలలో కనపడితే కౌగలించుకుంటున్నానన్నాడు. ఎందుకని? సీతమ్మ కనపడనప్పుడు నా మనసు ముక్కలైపోయింది. ముక్కలైపోయినటువంటి ప్రతి మనసు యొక్క ముక్క సీతమ్మని చూస్తోంది. అప్పుడు ఆ ప్రతి ముక్కలో సీతమ్మే ఉంది. 1000 మంది సీతమ్మల్ని ఆలింగనం చేసుకున్నానన్నాడు. అంత సరస్వతీ కటాక్షం ఉన్న వ్యక్తి ఒక వారం రోజులలో 7 రోజులలో 300 పుటలతో కూడుకున్నటువంటి ఒక గ్రంథాన్ని పూర్తి చేయగలిగినటువంటి వ్యక్తి. ఆంధ్ర సాహిత్యంలో ఇప్పటి వరకు ఆయన సృష్టించినంత వాంగ్మయాన్ని ఎవరూ సృష్టించలేదు. అంత వాంగ్మయాన్ని, అది కూడా ఏమిటి, ఏదో ఒక్క కోణంలో ఉన్నవి కావు. సంపాదకీయాలు, వ్యాసాలు దగ్గర మొదలుపెట్టి రామాయణ కల్పవృక్షం దగ్గర నుంచి 1000 పడగల దగ్గర నుంచి ఇన్ని గ్రంథాలు, ఇన్ని వ్యాసాలు, ఇన్ని చర్చలు, ఇన్ని ఉపన్యాసాలు, ఇన్ని చేసినటువంటి వ్యక్తి. ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మ బిరుదు ప్రదానానికి అర్హుడిగా పేరు ప్రకటిస్తే ఒక స్నేహితుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. అయా, మీకు బిరుదు ప్రదానం జరిగింది, అందరూ మీ ఇంటికి పరిగెడుతున్నారు, మీ యొక్క మాటలు తెలుసుకోవాలని, దేవుడు మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అని అడిగారు ఆ స్నేహితుడు. ఆయన అన్నారు, వాళ్ళకి అలా అనిపిస్తుంది, నిన్నటికి ఇవాళకి విశ్వనాథలో తేడా ఏముంది అన్నారు. ఆయన సరస్వతీ కటాక్షం లోపల ఒదిగిపోవడానికి, భక్తితో పరవశించిపోవడానికి, 10 మందికి జ్ఞానాన్ని కట్టపెట్టడానికి పనికొచ్చింది. అదే సరస్వతీ కటాక్షం వేరొక వ్యక్తికి నాగుపాం పడగ మీద మడిలా పనికొస్తుంది.
పనికొస్తుందంటే ఆయనకి అది ప్రకాశంలా ఉంటుంది. ఊళ్ళో వాళ్ళకి ఎవరికీ మాత్రం అది పనికొచ్చేది కాదు. జ్ఞానకలునిలోని శారదయోలే ఆచరణ, అది విశ్వనాథ వారి ఆచరణ. చదవడం గొప్ప కాదు, చెప్పడం గొప్ప కాదు, తెలిసి ఉండడం గొప్ప కాదు, ఆచరించడం గొప్ప. ఎంత ఆచరించావన్న దాన్ని బట్టి నువ్వు చెప్పిన మాటలు ఆదర్శవంతములుగా స్వీకరింపబడతాయి తప్ప ఆచరణ లేని మాట పరమహంసం నోటి మాటగా చెప్పాలి అంటే పాడుపడిన గుడిలో కొట్టినటువంటి గంట. కాబట్టి విద్యయు, అందుకంటున్నాడు విదురుడు, ధనము తనంత తాను తప్పైనది కాదు, ధనమును పొందినవాడి మనస్థితిని బట్టి పాడు చేయడమో వృద్ధిలోకి రావడమో చేస్తోంది. విద్య అంతే. ఒక్కొక్కడు విద్య చేత తరిస్తున్నాడు, ఒక్కొక్కడు ఆ విద్య చూసే అహంకారానికి లోనై పాడవుతున్నాడు. వంశంబును, ఒక్కొక్కరు ఒక్కొక్క వంశంలో పుట్టి మా వంశంలో ఇదిగో ఇంతటి మహాపురుషులు పుట్టారు, ఆ మహాపురుషుల పట్ల నేను ఇంత జాగ్రత్తగా ఉండాలి, వారు సంపాదించిన కీర్తి అది పాడవకూడదు, వారు సంతోషించేటట్టుగా నేను బ్రతకాలి తప్ప వారు చిన్నబుచ్చుకునేటట్టుగా నేను బ్రతకకూడదు అని వంశంలో ముందు పుట్టినటువంటి వాళ్ళని స్మరించి ఎంతో జాగ్రత్తగా బ్రతుకుతారు. తాను ఎంత కష్టంలో ఉన్నా విశ్వనాథ సత్యనారాయణ గారు దానాలు చేస్తూనే ఉండేవారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళు అయితే అసలు వాళ్ళు చేసిన దానాల గురించి వింటూ ఉంటే, ఆయన వ్రాసిన పుస్తకంలో విషయాలు చదువుతుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంత గొప్ప దానాలు చేశారు, అంతటి మహానుభావులు. కాబట్టి వంశంబును, అది వంశ లక్షణం. పైనున్నటువంటి వారు వారి కీర్తి ప్రతిష్టలు, వారి మర్యాద, వారి జీవనం అవి దృష్టిలో పెట్టుకుని ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎంతో ఒద్దికగా బతుకుతారు. వాళ్ళు చిన్నబుచ్చుకోకూడదు, వంశానికి ప్రతిష్ట పోకూడదని. ఒక్కొక్కరు అట్లా పుట్టడం వాళ్ళకి అదృష్టమైతే అలా పుట్టడం గొప్ప అనుకుని విర్రవీగి అతిశయంతో గర్వంతో ప్రవర్తించి చెయ్యకూడని పనులు చేసి వంశానికి అప్రతిష్ట తీసుకొస్తారు. పాండవులు పుట్టారు, ముందు ఉన్న వాళ్ళందరూ తరించేటట్టుగా, అబ్బా ఏమి బిడ్డల్ని కన్నాడు రా పాండురాజు గారు అనేటట్టుగా బ్రతికారు. దుర్యోధనాదులు పుట్టారు, ఎంత నీచులు పుట్టారా, ఎంత దుర్మార్గులు పుట్టారా అని అనిపించుకునేటట్టుగా బ్రతికారు. వంశం ఏం చేసింది? నీ బ్రతుకు చేసింది. నువ్వు ఎలా జీవిస్తున్నావు, నీ జీవన విధానమేమి అన్నది నిర్ణయిస్తుంది. అందుకు ఒక రామచంద్రమూర్తి అంటారు, చారిత్రమేవ వ్యాఖ్యాతి. ఎక్కడ పుడితే ఒక్కొక్కరు వంశానికి కీర్తి తీసుకొస్తారు, ఎంత గొప్ప కీర్తో తీసుకొస్తారు. అబ్బా వారు పుట్టిన వారా ఇక్కడ పుట్టింది, వారి తల్లిదండ్రులా, వారి మేనమామ, వారు పుట్టిన ఊరా అని గుర్తు తెచ్చుకుంటారు. ఒకప్పుడు భారతదేశ ప్రధానమంత్రి మహానుభావుడు ఆ నరేంద్ర మోదీ గారు గుంటూరు దగ్గరికి వచ్చి ప్రసంగం చేస్తూ గుర్రం జాషువా గారిని స్మరించారు. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆయన పుట్టి ఆయన ముందు పుట్టిన వాళ్ళందరికీ ఎంత పేరు తీసుకొచ్చారు. ఆయన బిడ్డలకి, ఆయన వంశంలో ఉన్న వాళ్ళకి జాషువా గారికి సంబంధించిన వారు అని ఎంత గౌరవం తీసుకొచ్చారు. ఎంతటి మహాకవి, ఏమి పద్యరచన మహానుభావుడు. ఒక్కొక్క పద్యం చదువుతుంటే అబ్బా ఇంత గొప్ప రచన, ఇంత గొప్ప ఆలోచనలా అనిపిస్తుంది. అటువంటి వారి వలన వంశాలు తరించాయి. ఒక్కొక్కడు పుట్టి అంతగా ముందు వాళ్ళు సంపాదించుకున్న కీర్తిని కూడా కలుషితం చేస్తున్నాడు. వంశానిది తప్ప, విద్యది తప్ప, ధనాన్ని తప్ప కాదు. అది ఒకడికి సక్రమంగా ప్రవర్తించడానికి పనికొస్తే వేరొకడికి గర్వం చేత పాడైపోవడానికి పనికొచ్చింది. అంటే దానిది కాదు తప్పు. ఎవడి మనసు ఎలా ఉంది అన్న దాన్ని బట్టి తనని తాను నియంత్రించుకోవాలి, తనని తాను ఉద్ధరించుకోవాలి. తనకి తానుగా సక్రమమైన మార్గంలో నేను నడవాలి అనేటటువంటి పూనిక పొంది ఉండడం నేర్చుకోవాలి. అది లేనప్పుడు అవేం చేస్తాయి? అందుకే ఒకడు బాగుకి అవే కారణం, ఒకడు పాడవడానికి అవే కారణం. అంటే ఒకటి అలా రెండు రకాలుగా పనిచేయదుగా. అంటే దాని తప్పు కాదు సుమా, తప్పు నీది అని చెప్పడానికి ధనమును, విద్యయు, వంశంబును దుర్మతులకు మదంబు ఒనరించును. సజ్జనులైన వారి కడకువ వినయము,
ఇవియ తెచ్చు ఊర్వీనాథ, అవే సజ్జనులైనటువంటి వారికి వినయాన్ని తీసుకొస్తున్నాయి, మంచి ప్రవర్తనని తీసుకొస్తున్నాయి. అయ్యోటువంటి వంశంలో పుట్టాం, డబ్బు ఉంది, 10 మందికి పనికొచ్చేటట్టుగా మనం బ్రతకాలి, సరస్వతీ కటాక్షం ఉంది, 10 మంది మెచ్చుకునేటట్టుగా మనం మాట్లాడాలి, అలా జీవించాలి అని హెచ్చరిక పొంది ప్రవర్తించడానికి పనికొస్తుంది. కాబట్టి అట్లా జీవించడం నేర్చుకోవాలి అని చెప్తూ విదురుడు అంటాడు, అరిది విలుకాని ఉజ్వల శరమొక్కని నుంచు తప్పి చనినం చను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒక మంచి విలుకాడున్నాడు, చాలా గొప్పగా బాణప్రయోగం చేయగలడు. ఆయన వింటినారికి సంధించి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టినటువంటి బాణం ఎవరిని ఉద్దేశించి విడిచిపెట్టాడో, ఎవరిని కొట్టడానికి విడిచిపెట్టాడో వాళ్ళ గుండెల్లో గుచ్చుకోవచ్చు, తగలచ్చు, బాధ పెట్టచ్చు, పడగొట్టచ్చు. లేదా ఒక్కొక్కసారి తప్పి చనినంచను, ఆ బాణం గురి తప్పవచ్చు, లేదా అదే సమయానికి ఆ వ్యక్తి పక్కకి తప్పుకోవచ్చు. అర్జునుడికి గురిపెట్టిన నాగాస్త్రం కృష్ణ భగవానుడు ఆ రథాన్ని భూమిలోకి తొక్కేసినటువంటి కారణం చేత కిరీటానికి తగిలి వెళ్ళిపోలా. కాబట్టి అది ఒక్కొక్కసారి గురి తప్పవచ్చు. అంటే గురి పెట్టినవాడి తప్పని కాదు, గురి తప్పడానికి కారణం యువతలవాడి లాఘవమో అదృష్టమో ఈశ్వర కృపయో అనవలసి ఉంటుంది. అప్పుడు ఆ బాణం తప్పచ్చు. కానీ రాజనీతిజ్ఞుడైనటువంటి వ్యక్తి ఉంటాడే, ఆయన చేసేటటువంటి ఆలోచనలు, ఆయన రచించేటటువంటి వ్యూహముల వలన ఏమవుతుంది అంటే యువతల రాజు చెడిపోతాడు, ఆ రాజు యొక్క భూమి కూడా చెడిపోతుంది. భూమి అంటే ఏదో కాదు, ప్రజలే. రాజ్యము పోతుంది, ప్రజలు పోతారు, బంధువులు పోతారు, రాజు పోతాడు. ఎందుకని అంటే అవతల వైపు ఉన్నటువంటి రాజు యొక్క రాజనీతిజ్ఞత అటువంటిది. అంటే ఆయన ఏదో దుష్టమైనటువంటి పన్నాగములు పన్నాడు, కుట్రలు చేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. ఆయన ధర్మాచరణ అటువంటిది, ఆయన ఓర్పు అటువంటిది అయినప్పుడు అది ఆయనకి సత్ఫలితములను ఇచ్చేటట్టుగా ఈశ్వరుడు ఆయనకి బుద్ధి ప్రచోదనం చేసి కార్యనిర్వహణ చేయిస్తాడు. ధర్మరాజు గారు చూడండి, అపారమైనటువంటి భక్తి తత్పరుడు, వినయశీలి, విశేషించి ధర్మానుష్ఠాన తత్పరుడు. అవి ఏం చేశాయి? ధృతరాష్ట్రుడు అలా చెయ్యకుండా ఉండవలసింది అని అందరూ అనేటన్ని తప్పులు చేయించాడు. అది ధర్మరాజు గారి గొప్పతనం. ఆ రాయబారం పంపించినప్పుడు 5 ఊళ్ళైనా చాలు, అందరం ఉండడానికి ఏదో కొంత భూమి అయినా చాలు అన్నా కూడా సూది మోపినంత నేల కూడా ఇవ్వను అని అనడం వల్ల వాడు ఇంకా చస్తే మాత్రం తప్పేమిటి? అంత అలా రాయబారం పంపించినా కూడా ఆదరించలేని వాడు, అంత మూర్ఖత్వం ఉన్నవాడికి చావు తప్ప ఇంకేమొస్తుందనే పరిస్థితి కల్పింపబడిందా లేదా? అంత సహనం పడతాడు. లోకుల యందు అపకీర్తి కలిగే వరకు ఎదురు చూస్తాడు. త్రికరణ శుద్ధిగా యుద్ధము తప్ప మార్గము లేదు, మిగిలిన ద్వారములన్నీ మూసుకుపోయి అనే వరకు ఎదురు చూస్తాడు. అన్నిటిని మించి ఈశ్వర కటాక్షాన్ని ప్రధానం చేసుకుంటాడు. దైవకృప ఉన్నదా మనని కాపాడుతుంది, దైవకృప లేదా పురుష ప్రయత్నం ఎంత ఉన్నా వృధా. భర్తృహరే ఒక చోట అంటాడు, ఒక్కొక్కసారి పురుష ప్రయత్నం ఉంటుంది, కానీ ఆ పురుష ప్రయత్నం ఫలించకపోవచ్చు సరిగదా, వ్యతిరేక ఫలితాలు కూడా ఇవ్వచ్చు. కించిత్ దైవానుగ్రహం కలిసి వస్తే పురుష ప్రయత్నం పనికొస్తుంది. పాములు పట్టి ఆడించేవారని ఉండేవారు పూర్వం. వారు ఏం చేస్తారంటే చిన్న కన్నం కూడా లేకుండా జాగ్రత్తగా ఒక గుండ్రటి తట్ట ఒకటి తీసుకుని పట్టుకున్నటువంటి పాముని అందులో అది చుట్టుకు పడుకుంటే దాని మీద ఆ మూత పెట్టేస్తారు. అలా ఒక వ్యక్తి ఒక త్రాచుపాముని పట్టుకుని బుట్టలో పెట్టి ఇంట్లో పెట్టి ఆయన పడుకున్నారు. ఓ రాత్రి వేళ ఓ ఎలక బయలుదేరింది, దానికి ఆకలేసింది, అది అటు ఇటు 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 వెతికి అది దాని ప్రయత్నం అది చేసుకుంది ఆహారం కోసం. బహుశా ఈ బుట్ట ఇంత బాగా మూత పెట్టి ఉంది అంటే ఇందులో ఏదో ఉండుంటుంది తినడానికి అని చెప్పి అది ఆ బుట్టకి కన్నం పెట్టడం మొదలెట్టింది. ఆ లోపల ఉన్న పాము విపరీతమైన ఆకలి వేచి శోషించిపోతుంది. ఆ నీరసపడిపోతున్న సమయంలో ఇది బుట్టకి కన్నం పెట్టి లోపలికి వెళ్ళింది. లోపల ఏమైనా ఉంది తిందామని. దాని పురుష ప్రయత్నం అది చేసింది, దానికి ఈశ్వరానుగ్రహం లేదు, లోపల పాము ఉంది.
ఆ పాము ఏం చేసిందంటే విపరీతమైన ఆకలితో నీరసపడి ఉండగా ఎలక బలే వచ్చిందనా ఎలకని పట్టుకు తినేసింది. తినేసి బలాన్ని పొంది ఎలక పెట్టిన కన్నంలోంచి పాము బయటకు వచ్చి తూములోంచి బయటికి పోయి తప్పించుకుపోయింది. ఇప్పుడు పురుష ప్రయత్నం ఒక్కటి చేస్తే ఫలించిందా? ఈశ్వర కృప తోడు కావాలా వద్దా? భర్తృహరి అదే అంటాడు. మనం ప్రయత్నం చేస్తే అయిపోవు, దానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలి. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ. కాబట్టి ఒక్కొక్కసారి ఒక విలుకాడు వేసినటువంటి బాణం కూడా గురి తప్పచ్చు. కానీ రాజనీతజ్ఞుడైనటువంటి వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి వీలుగా ధర్మాచరణము చేసి ఉన్నవాడు, అందుకు రాజనీతజ్ఞుడయ్యాడు. రాజకీయం తెలిసిన్నవాడు కాడు, రాజనీతజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేసిన వ్యూహం ఏదుందో ఆ వ్యూహంలో యువతల రాజు మడిసిపోతాడు, రాజ్యము పోతుంది, బంధువులు స్నేహితులు జనులు కూడా నశించిపోతారు. అంటే అప్పటి కాలానికి అన్వయం చేస్తే ధర్మరాజు చేతిలో దుర్యోధనాదులు అలా మడిసిపోవలసిందే. ఎప్పటికీ సత్యం ఏమిటి అంటే తన ప్రయత్నమే కాదు, ఈశ్వర కృపని కోరుకునేవాడు ఎప్పటికైనా రాణిస్తాడు. నా పురుష ప్రయత్నంతో సాధించగలదని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పక్కన పెట్టేసి ప్రయత్నం చేసేవాడు అంతిమ విజయాన్ని సాధిస్తాడు అని చెప్పడం సాధ్యం కాదు. ఉన్న స్థానం నుంచి జారిపోవడం మాత్రం తథ్యం. ఎందుకంటే తన ప్రయత్నం మీద నమ్మకమే తప్ప భగవద్ అనుగ్రహం ఉండాలన్న నమ్మకం ఆయనకి లేదు. కాబట్టి అరిది విలుకాని ఉజ్వల శరమొక్కని నుంచు తప్పి చనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలయా ఈ విషయంలో అని చెప్తూ ధృతరాష్ట్రుడితోటి ఒకటి గొని రెంటి నిశ్చయయుక్తి చేర్చి మూటి నాల్గింట గడువ శక్యములుగా చేసి ఏనిటిని గెలిచి ఆరింటి నిరిగి ఏడు విడిచి వర్తించువాడు వివేకధనుడు. వివేకధనుడైనటువంటి వాడు చేసేటటువంటి పని గురించి మాట్లాడుతున్నాడు. వివేకము అన్న ధనమున్నవాడు. వివేకం అనగానేమి అంటే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు. ఏది శాశ్వతము, ఏది అచలము, ఏది కదలనిది, ఏది ఎప్పటికీ పోనిది అంటే ఆత్మ. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అది అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, దేని చేత ముక్కలైపోదు, గాలి చేత విసిరివేయబడదు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, శాశ్వతం ఆత్మ. అటువంటి ఆత్మ అనుభవంలోకి రావాలి అంటే ఒకటి గొని దాని కొరకు ఆ ఆత్మ అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం సుఖము దుఃఖము అనేటటువంటివి మర్త్యలోకమునందు శరీరము అనుభవించడానికి ఉపకరణంగా మనం తీసుకున్నామన్న విషయాన్ని బాగా రూఢము చేసుకుని సుఖమునందు పొంగు దుఃఖమునందు కుంగు లేకుండా రెండిటి యందు సమబుద్ధితో ఉండగలిగినటువంటి ప్రజ్ఞ సంతరించుకొని తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః అన్నట్టుగా సమబుద్ధితో ప్రవర్తించగలిగి సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములను వశం చేసుకుని, అంటే ఆ గుణములలో మనిషి ప్రవర్తించేటటువంటి విధానమును తెలుసుకొని 3 గుణములు దాటి శుద్ధసత్వమునందు ప్రవేశించగలిగి ఏ 4 తెలుసుకోవాలో, ఏ 4 జీవితమునకు లక్ష్యమై ఉంటాయో ఆ 4టి యందు విశేషమైనటువంటి జ్ఞానమును పొంది, అంటే ధర్మ అర్థ కామ మోక్ష, ఇందులో ధర్మము ప్రధానము. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకు కారణము అని తెలుసుకొని అర్థము సంపాదించినప్పుడైనా ఖర్చు పెట్టినప్పుడైనా ధర్మంతో ముడేసి మనిషి జీవితంలో ఏ కోరిక కలిగినా ఇది ధర్మచట్రంలో ఇముడుతుందా అన్న విషయాన్ని ఆలోచించుకొని తీర్చుకోవడం ఎవడు అలవాటు చేసుకున్నాడో అటువంటి వాడు ధర్మమునకు అర్ధకామములు ముడివేసిన కారణము చేత మోక్షమును పొందవచ్చని రూఢమైన జ్ఞానమును గురువుల దగ్గర తెలుసుకొని శాస్త్రమును విశ్వసించినటువంటి శ్రద్ధతో కూడినటువంటి బుద్ధి కలవాడై ఏనిటిని గెలిచి శమదమాదులు అంటారు కదా, ఇంద్రియములను గెలిచినటువంటి వాడై
అంటే కంటికి కనపడకూడనిది కనపడినా మనసు విచలితము కాకూడదు, చెవికి వినపడకూడనిది వినపడినా మనసు దాని చేత ప్రభావితము కాకూడదు. అటువంటి స్థితిని పొందగలిగి ఆరింటిని ఎరిగి శబదమాదులలో అంటే 5 ఇంద్రియములతో కలిసి పనిచేసేటటువంటి మనసు యొక్క నడవడి గూర్చి బాగా తెలుసుకొని దాని మీద నియంత్రణ పొంది మనం చెప్పినట్టు మనసు వినడమే తప్ప మనసు చెప్పినట్టు మనం వినగలిగినటువంటి బలహీనతని పోగొట్టుకొని 7 విడచి అంటే దాటి, ఏవి 7 అంటే అవి సోపానములు: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాధార, ధారణ, ధ్యాన అన్న 7 దాటితే 8వది అష్టాంగ యోగంలో సమాధి. సమాధి అంటే ఇంకా అక్కడ తాను వివేకధనుడై నిత్యానిత్య వస్తు వివేకనంతో నిత్యమైనటువంటి ఆత్మగా తాను అనుభవంలో మిగిలిపోగలిగినటువంటి స్థితిని చేరగలిగినటువంటి వాడెవరో వాడు నిజమైన ధనము కలిగినవాడు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, మనిషి జీవితంలో పొందవలసిన పరమ ప్రయోజనము సాధనా క్రమం ఇది. కాబట్టి ఆ క్రమంలో వెళ్ళిన వాడెవరో అతను ధన్యాత్ముడు. విను మధురాహారంబులు గొనుటయు పెక్కండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కని యునికియు కార్యాలోచనము నిరవు నడుచుటయును చనదొక్కనికిన్. చెయ్యకూడనటువంటి పనులు ఏమిటో చెప్తున్నాడు విదురుడు. విను మధురాహారంబులు కొనుటయు. మధురాహారం అనేటప్పటికే ఎవరికైనా నోటి వెంట లాలాజనం స్రవిస్తుంది. ఎవరైనా ఒక మధుర పదార్థం తింటే సహజంగా దానికి కొంత సువాసన కూడా ఉంటుంది. ఆ పదార్థాన్ని తింటున్నాడు అనుకోండి, చూసేటటువంటి వాడికి కూడా మనిషే కదూ తినాలని అనిపిస్తుంది. అసలు ఒకడు చూశాడా లేదా వదిలేయండి. ఒక మధుర పదార్థం తిన్నప్పుడు నేను ఇంత సంతోషపడుతున్నాను కాబట్టి ఇంకొకడిని కూడా సంతోషపడి పెట్టి తిన్నది కదా అదృష్టం. మళ్ళీ మళ్ళీ ఇలా తినగలగాలి అంటే జన్మాంతరములు కూడా కూడా ఇలాగే తిని సుఖపడాలి అంటే ఒకరికి పెట్టింది మళ్ళీ తినడానికి యోగ్యత కల్పిస్తుంది. ఒకరికి పెట్టకుండా తిన్నది ఇప్పటికి తినడానికే పనికొస్తుంది. కాబట్టి ఇప్పుడు పెట్టి తినడమే కాదు, తర్వాత తినడానికి కూడా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు తింటూ భవిష్యత్తు కోసం ఇంకోటికి కూడా పెడదాం అంటే అప్పుడు ఏమైంది, శాస్త్రాన్ని నమ్మాడని గుర్తు, పుణ్యాచరణ చేయడానికి సిద్ధపడుతున్నాడని గుర్తు. కాబట్టి ఒకరికి పెట్టి తినడం గొప్పయా మధుర పదార్థం తినేటప్పుడు. అంతేగాని మనం ఒక్కళ్ళమే తినేద్దామని తలుపులేసేయి తినేద్దాం అని తినడం, ఎదురుగుండా ఎవరో తిరుగుతున్నా కూడా వాళ్ళు మనుషులే, ఇంత పెట్టి మనం తిందామన్న స్పృహ లేకుండా చాలా బాగుందే, ఎంత రుచిగా ఉందోనే, పాకం బాగా వచ్చిందే, యాలకులు బాగా వేశారే అని వర్ణించుకుంటూ తింటుంటే అక్కడే ఉన్నటువంటి వ్యక్తి ఎంత పేదవాళ్ళైనా వాళ్ళు మనుష్యులు కారు, వాళ్ళకి మనసు ఉండదు, వాళ్ళకి మాత్రం తినాలనిపించదు. వాళ్ళకి ఓ ముక్క పెట్టి నువ్వు తింటే వచ్చిన నష్టం ఏమిటి, ఏమైపోతుంది, కొండలు తరిగిపోయా ఏమి, నీకు పోనీ ఓ చిన్న ముక్క తగ్గచ్చు, అయినా అందులో ఎంత మర్యాద ఉంది. కాబట్టి మధురాహారంబులు గొనుటయు పెక్కెండ్రు నిద్ర కూరిన ఎడ మేల్కొని ఉనికియు. అందరూ నిద్రపోతుంటే ఒక్కడికే తెలివి ఎందుకు ఉంటుంది, నిద్ర ఎందుకు పట్టదు? మొట్టమొదట్లోనే ఈ ప్రశ్న వేశాడు. రోగం ఉందా, ఇంకోళ్ళ డబ్బు ఎత్తుకొద్దాం అనుకుంటున్నావా, దొంగతనం అలవాట, లేకపోతే కామం ఉందా, ధర్మాన్ని విడిచిపెట్టిన కామం ఏమైనా నీ మనసులో ప్రవర్తిస్తోందా? ఎందుకు అసలు రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి, ఎందుకు నిద్ర పట్టదు? పగలంతా పరమేశ్వరుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసి అలిసిపోతే రాత్రి అయ్యేటప్పటికి హాయిగా కంటి నిండా నిద్ర పట్టాలి. ఎందుకు నిద్ర పట్టదు నీకు? అలా నిద్ర పట్టకపోతే కార్యాలోచనము, ఒక్కడివే కూర్చుని ఆలోచిస్తూ ఉండడం, ఏం చేయడం ఎందుకని? జీవితంలో వృద్ధిలోకి రావాలి అనుకున్నవాడు తప్పు చేసినప్పుడు దాపరికం లేకుండా ఎవరో ఒకరికి చెప్పేయడం నేర్చుకున్నాడు అనుకోండి, అక్కడతో ఇంకా తప్పు చేయడం పోతుంది. తల్లికైనా చెప్పు, తండ్రికైనా చెప్పు, భార్యకైనా చెప్పి, నేను ఇవాళ ఈ తప్పు చేశాను, ఇక పైన చేయకూడదు అనుకుంటున్నాను, నన్ను నింద చెయ్యొద్దు, నింద చేస్తే ఇక మళ్ళీ చెప్పలేను కాబట్టి నేను చెప్పుకోవడానికి తలుపు అలాగే తెరిచి ఉంచు, చాలా తప్పు చేయకూడదు చేశాను కానీ ఇక పైన చేయకూడదు అనుకుంటున్నాను,
నేను చేయకుండా నన్ను నియంత్రించు, అటువంటి మార్గాల వైపు నేను వెడుతుంటే నన్ను నిగ్రహించు, నీకు తెలియాలని నీకు చెప్పేశాను అన్నాడు అనుకోండి, వాడు ఇంకా తప్పు చేయడు. తప్పుని దాచి ఎలా అధిగమిద్దామని చెప్పి ఒక్కడే ఆలోచించవలసి వచ్చిందనుకోండి, ఉద్వేగంతో ఉంటాడు, సరి అయిన ఆలోచన రాదు. రాకపోతే ఇంకా ఇంకా జారిపోతాడు. ఒకళ్ళతో పంచుకుని ఒకళ్ళతో కలిసి ఆలోచించలేనంత భారంగా ఆలోచించవలసిన అవసరం ఎందుకు కలుగుతోంది అసలు అంటే అందులో ఏదో నీచపుట ఆలోచన ఉంది, అందుకని ఎవరితో పంచుకోలేవు, ఒక్కడివే ఆలోచించవలసి వస్తుంది. అట్లా ఆలోచించడం ఏమిటి? ఒకడివే ఎందుకు ఆలోచించాలి? అందరూ నిద్రపోతుంటే ఒక్కడివే ఎందుకు తెలివిగా ఉండాలి? మధుర పదార్థాలు ఒక్కడివే తిని ఎవరికీ పెట్టకుండా ఎందుకు ఉండాలి? రాజ్యం మధుర పదార్థం లాంటిదే. ఇవన్నీ ధృతరాష్ట్రుడికే అన్వయం. కాబట్టి తెరవు నడుచుటయు, ఆ దారిలో ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేనప్పుడు ఎందుకైనా మంచిది అటు వెళ్లకుండా ఉండడం మంచిది. తెల్లవారుజామున బాగా చీకటిగా ఉండగా ఏదో కాసేపు అలా వ్యాహ్యాలిగా నడిచొస్తే ఆరోగ్యానికి మంచిది అని చెప్పి కొంతకాలం తెల్లవారుజామున ఏదో 4:30కో ఇప్పుడు ఒకసారి అలా కాసేపు ఒక పావుగంట 20 నిమిషాలు బయట తిరిగి వస్తుండేవాళ్ళం. బాగా తెలిసిన ఆయన పాపం 70 సంవత్సరాల వయసు దగ్గరికి వచ్చేసింది. ఆయన అందరం వెళ్ళే దారి కాకుండా ప్రారంధం ఎందుకో మనుషులు ఎవరూ వెళ్ళనటువంటి వేరు మార్గంలో వస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు ఉద్యానవనంలా ఉంటే అందులో నడిచేవాళ్ళం ఓ పావుగంట, పోనీ ఓ గంట కాదు 2 గంటలు కాదు, ఓ పావుగంట అలా తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన అట్నుంచి వస్తున్నారు. ఎందుకో అది కొంచెం చలికాలంగా ఉండడంలో ఆయన ఉన్ని టోపీ ఒకటి మొత్తం ముఖానికి అంతటికీ పెట్టేసుకున్నారు, ఆ ఉన్ని బట్టలు వేసుకున్నారు. పట్టుకోంది ఏమిటంటే కర్ర పట్టుకోవడం మర్చిపోయారు. ఆ వేషం దానికి ఏమిటో చిత్రంగా అనిపించిందో ఏమిటో ఓ కుక్క వెంటబడింది. ఆ కుక్కను చూసి 4 కుక్కలు వెంటబడ్డాయి. అవి చూసి ఇంకో 2 కుక్కలు వచ్చాయి. మొత్తానికి 8, 10 కుక్కలు వెంటబడ్డాయి. ఆయన భయపడిపోయాడు. భయపడిపోయి ఆయన ఏం చేశాడు, అరిచి తడబడిపోయి ఇటు కుక్క అటు కుక్క మీద పడిపోతుండడంలో కింద పడిపోయాడు. కింద పడిపోవడంలో అన్ని కుక్కలు కలిసి మీద పడిపోయి పట్టేసి ఒకటి కంఠం పట్టుకుంది. అదృష్టం స్పృహ తప్పిపోయే ముందు ఆఖరిసారి పెద్ద కేకలేశాడు. అది పక్కన మేడ మీద ఉన్న ఒక ఆయనకి, ఆయన ఎందుకో అదృష్టవశాత్తు తెలివిగా ఉన్నాడు, తెలివి వచ్చింది. బయటికి వచ్చి ఆయన దీపంలో చూశాడు, ఈయన కుక్కలు కంఠం పట్టేసుకుంటున్నాయి. ఆయన గబగబా తలుపులు తీసుకుని పెద్ద బడిత పట్టుకుని పరిగెత్తుకొచ్చి కుక్కలు తరివి ఈయన్ని రక్షించాడు. అప్పటికే ఒళ్ళంతా రక్తం కారిపోతోంది, కంఠం కూడా పట్టేశాయి. సరే పాపం 6 నెలలు ఎంత వైద్యమో, ఎంత డబ్బు ఖర్చు పెట్టాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత పచ్చం చేశాడో. 10 మంది వెళ్ళని దారి, ఎవ్వరూ వెళ్ళని దారి, అటువంటి దారి వైపుకు వెళ్ళాడు. అంతే, ఆ దారిలోకి వెళ్ళాడు. ఇన్ని కుక్కలు పట్టుకున్నాయి. అందరితో పాటు నడిచి ఉండుంటే ఈ బాధ ఉండకపోను కదా. ఎవడో ఒకటి చేతిలో కర్ర ఉంటుంది, లేకపోయినా 10 మంది ఉన్నారు కాబట్టి పర్వాలేదు. ఒక్కడే వెళ్ళడం అంత ప్రమాదం. పైగా ఒక్కడే వెడుతున్నప్పుడు చోరులు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఓ పాము కనపడచ్చు, తేళ్ళు కనపడచ్చు, జెర్రీ కనపడచ్చు, కంగారు పడిపోవచ్చు. అప్పుడు ఎవరు రక్షిస్తారు? గబుక్కుని ఆపదలు చెప్పి వస్తాయా? చెప్పి రావు. పక్కన ఒకరు ఉండాలి కనీసం. ఎవరు లేకపోయినా బాటలో ఎవరో నడుస్తున్నారు అనుకోండి, అదే ఆయన పడిపోయాడని ఎవరైనా చూస్తారు. ఎవ్వరూ కనుసూపు మేర లేనటువంటి బాటలో ఒక్కడు నడవడం ప్రమాదకరం కదా. అందుకని అలా నడవకూడదు. చనదొక్కనికి అటువంటి పనులు చెయ్యవద్దు సుమా అని ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పడంలో ఇవన్నీ చేసేది నువ్వే ధృతరాష్ట్ర మహారాజా, కాబట్టి అటువంటి మార్గాన్ని విడిచిపెట్టు. ఇన్ని చెప్తే మాత్రం వింటాడా? ఇవే చేస్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. విదురునీతి వినడం వేరు, విదురునీతి విని మార్పు చెంది అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వేరు. తెచ్చుకుని వాడు ధృతరాష్ట్రుడు, తెచ్చుకుంటే ధర్మరాజు. నడవడియను మున్నీటిం గడవం బెట్టంగా ఓడ కరణింతకి తానొడగూడునైన సత్యము గడచిన గుణమింక నుండు కలదే ఎరయన్. ఈ లోకంలో ప్రవర్తన, ఆచారం, నడవడి, వృత్తము ఏదైతే ఉందో అది సముద్రము లాంటిది. ధార్మికంగా ప్రవర్తించడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు, అది అసిధారావ్రతం. అలా ధార్మికంగా బ్రతకాలి అనుకున్న వాడికి నిజానికి అటువంటి సముద్రాన్ని దాటిపోవడానికి పట్టుకుని తీరవలసినటువంటిది ఏది అంటే సత్యము. ధర్మానుష్ఠానమునకు పక్కన ఎప్పుడూ ఉండవలసిన ఊతకర్ర సత్యం.
సత్యమును ఊతకర్రగా చేసుకుంటే ధర్మం కదలిక. అప్పుడు ధర్మానుష్ఠానం చేయడం తేలిక. సత్యమును వదిలిన ధర్మం సాధ్యం కాదు. ఎందుకనంటే ఏదో ఒకటి కదలకుండా ఉంటే కదిలేది దాని మీద స్పష్టంగా తెలుస్తుంది. ఓ చలనచిత్రం ఉందనుకోండి, తెర కదలకుండా ఉంటే కదులుతున్నటువంటి చలనచిత్రాన్ని దాని మీద చూపిస్తారు. తెర కూడా కదిలిపోతుంది అనుకోండి, అసలు ఏం కనపడుతుంది? ఇంకా ఒకటి కదలనిది అయితే కదులుతున్నది కదలని దాన్ని మీద ఆధారపడి నిలబడుతుంది. అంతేగాని రెండూ కదిలేవైతే ఉపయోగం ఉండదు. సత్యం అనేటటువంటిది కదలిక లేనిది. సత్యము నిత్యము, నిరంజనము, శాశ్వతము. అటువంటి సత్యమును ఆధారం చేసుకుని ధర్మము నిరంతర కదలిక. కాలమునందు ధర్మం మారిపోతుంది. ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, రాత్రి ఒకటి. తల్లి ముందు నిలబడితే పుత్రధర్మం, తండ్రి ముందు నిలబడితే పుత్రధర్మం, కొడుకు ముందు నిలబడితే పితృధర్మం, గురువు దగ్గరికి వెడితే శిష్యధర్మం, తన శిష్యుడి దగ్గరికి వెడితే గురువు ధర్మం, ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం, వీధిలోకి వెడితే పౌరధర్మం, ఇంట్లో ఉంటే గృహస్థు ధర్మం, దేవాలయానికి వెడితే భక్త ధర్మం. ధర్మం నిరంతరం మారిపోతుంది, అనుష్ఠానం అది. ఆ ఆచరణకి ఏది చేయూత కదలనిది అంటే పట్టుకోవడానికి నీకు ఆధారమైనది ఏది అంటే సత్యము. ఆ సత్యమును పట్టుకున్నవాడు ఈ ధర్మం అన్న సముద్రాన్ని దాటి అవతల ఒడ్డుకెడతాడు. ఈ కదలికలతో కూడుకున్నటువంటి జలప్రవాహాన్ని దాటి వెళ్ళిపోతాడు. దానికి పడవ ఏది అంటే సత్యమే. నడవడియను మున్నీటింగడవం బెట్టంగా ఓడ కరణింతగితా నొడగూడు ననినా సత్యము గడచిన గుణమింకనుండు గలదే ఎరయన్. సత్యాన్ని మించినటువంటి గుణం ఉంటుందా అని అడుగుతున్నాడు. అందుకే రామాయణంలో రామచంద్రమూర్తి అంటారు, సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటారు. సత్యమే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణము. సత్యమును మించినటువంటిది లోకంలో లేదు. అంతటి మహానుభావుడు, అంతటి ధర్మాత్ముడు అని పేర్గాంచినటువంటి హరిశ్చంద్రుడు కూడా జీవితంలో అంత వృద్ధిలోకి రావడానికి కారణం ఆయన సత్యాన్ని పట్టుకోవడం. ఏ కారణం చేత సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఒక్క అబద్ధం ఆడితే ఈ ప్రయోజనం జరిగిపోతుంది అన్నా కూడా అసత్యాన్ని ఆయన అంగీకరించలేదు. సత్యాన్ని పట్టుకోవడానికే ఇష్టపడ్డాడు. అందుకే అంతటి ధర్మాచరణ చేయగలిగాడు. చంద్రమతీదేవి అంటుంది, పసిడి మేడలోన వసించు ప్రభునక కటకట ఈ వల్ల కాటివాని వసతి కనుసన్న దొరలచే పనులందుకొను మీక ఈ నికృష్టపు వల్లకాటి సేవ అలరు తెనియలతో అరగించెడు మీక అకట శవాల పిండాసనంబు జిలుగు బంగారు దుస్తులు ధరించెడి మీక పొలసు కొంపలయు ఈ బొంత కోక కనుల నీటి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతసింతు హా హరిశ్చంద్రసార విద్యా పణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర అంటుంది. అన్ని కష్టాలు పడ్డాడు, శ్మశానంలో ఉన్నాడు, బొంత కట్టుకున్నాడు, శవాలకి పెట్టిన పిండాలు తిన్నాడు. అయినా అసత్యం పలకడానికి మాత్రం ఒప్పుకోలేదు. ధర్మాచరణ మనకు ఊతకర్ర సత్యమే. అజామీలుడు మొట్టమొదట్లో చాలా తండ్రి గారి మాట వింటూ ఉత్తమ బ్రహ్మచర్యాన్ని నెరపినప్పుడు ఆయన కూడా ఎంత మంచి గుణములను పొంది ఉండేవాడు అంటే సత్యభాషణ నియమంబు జరపినాడు, నిత్య నైమిత్తికాదుల నెరపినాడు, దండి లోబాది గుణముల దరసినాడు, మంచి గుణములు తనయందు అరసినాడు అంటారు పోతన గారు భాగవతం అజామీలోపాఖ్యానంలో. సత్యభాషణ నియమంబు జరిపినాడు. ఆయన సత్యమునే పలుకుతాననేటటువంటి నియమాన్ని పట్టుకున్నాడు. దాని వలన ధర్మాచరణం నిత్య నైమిత్తికాదుల నెరపినాడు, దండి లోభాది గుణముల దరపినాడు. లోభాది గుణములను దాటిపోయాడు. ఆ తర్వాత ఆయన జారిపోయాడు, మళ్ళీ ఊంచుకున్నాడు అన్నది వేరే విషయం. అంటే సత్యం అనేటటువంటిది నడవడికి అత్యంత ప్రధానమైనటువంటి విషయం అని చెప్తూ, చెలిమియు సంభాషణమును బలిమి వివాహంబు త్రోపు పాడియు తమయం తలవారితోన తగు అధికుల హీనులతోడైన గొరగా దదిపా. ఏ విషయంలో తనకన్నా అధికులతో ఉండకూడదో చెప్తున్నాడు విదురుడు. చిలిమియు స్నేహం కానీ, సంభాషణమును మాట్లాడడం కానీ, బలిమి బలం విషయంలో కానీ,
వివాహంబు సంబంధాలు కలుపుకోవడంలో కానీ వివాహంలో కానీ త్రూపుబాడి యుద్ధమునందు కానీ తనతో సమానమైనటువంటి వాళ్ళతో ఉండాలి తప్ప తక్కువ వాళ్ళతోటో ఎక్కువ వాళ్ళతోటో ఉండకూడదని కాదు, అసలు ఉండకూడదని కాదు, బాగా కలిసి ఉండడం నీకు ప్రయోజనకరం కాకుండా ఉంటుంది. కలవకుండా ఉండకూడదనో నిరసించమనో దాని ఉద్దేశ్యం కాదు. నీతో సమానులతో కలిసి ఉండడం ఇంకా పెరగడానికి, ఒకరికొకరు చేయూతనిచ్చుకోవడానికి పనికొస్తుంది. చిలిమియు స్నేహం, స్నేహం ఎప్పుడు సమానులైన వాళ్ళ మధ్యలో ఉండాలి అంటారు. ఎందుకని అంటారు అంటే లోకంలో వనాని దహతో వహ్నేహి సఖా భవతి మారుతః సయేవ దీపనాశాయ కృషే కస్యాస్తి సౌహృదం, కృషే కస్యాస్తి సౌహృదం. అరణ్యంలో దావానలం పుడుతుంది, చెట్లన్నీ కాలిపోతుంటాయి. ఆ చెట్లు కాలిపోతున్నప్పుడు అంత పెద్ద అగ్నిహోత్రం పుట్టినప్పుడు పెద్ద గాలి వచ్చిందనుకోండి, ఈ అగ్ని ఇంకా పెరిగిపోతుంది. ఎంత పెద్ద గాలి వచ్చిందో ఈ అగ్ని అంత పెరుగుతుంది. ఎందుకంటే అగ్ని అంత పెద్దది, అడవిలో కాలిపోతున్నప్పుడు ఆ అడవి కాలుతున్న అగ్ని అంత ఆకాశాన్ని అంటుకుని కాలుతూ ఉంటుంది. అంత పెద్ద గాలి వచ్చిన కొద్దీ అగ్ని పెరుగుతుంది. అదే చిన్న దీపం వెలుగుతుంది అనుకోండి, అంత పెద్ద గాలి వస్తే దీపం నిధనం అయిపోతుంది. ఆ గాలి ఈ దీపాన్ని పెరగనివ్వదు, దీపం నిధనం అయిపోతుంది. ఎందుకని? రెండూ సమానం కావు. అక్కడ రెండూ సమానం. అందుకే అరణ్యం కాలుతున్నప్పుడు అగ్నికి ఆ గాలి స్నేహమైంది. అదే గాలి దీపం మీదకి వస్తే అది అగ్ని అయినా దీపం నిధనం అయిపోవడానికి కారణమైంది. రెండు సమానం కానప్పుడు ఒకదాన్నొకటి పోషించుకోలేవు. ఎందుకని? స్నేహం అనేటప్పటికే కొన్ని లక్షణాలు ఉంటాయి. ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తదేవ దాతవ్యం వచనే కా దరిద్రత. స్నేహం అనేటప్పటికీ మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవడం అనేటటువంటి దాంట్లో ప్రియంగా మాట్లాడుకోవాలి. ఆ ప్రియంగా మాట్లాడుకోవడానికి పరమేశ్వరుడు మాటలు ఇచ్చాడు. అందులో దరిద్రం పొందవలసిన అవసరం లేదు, మాట్లాడవచ్చు. కానీ దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. స్నేహం అనేటప్పటికీ ఇవ్వడం ఉంటుంది. ఇది మీరు తీసుకోండి, మీకు ఉపయోగపడుతుంది అని వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక వస్తువుని స్వాతంత్రంతో ఇస్తారు, అవతల వాళ్ళు మనకిస్తారు. ఇవ్వడం ఉంటుంది, పుచ్చుకోవడం ఉంటుంది. అలాగే అవతల వాళ్ళు ఈ ఇబ్బందిలో ఉన్నారు అని అది ఎంత గుప్తమైనదైనా యువతలవాడు తెలుసుకొని దాన్ని ఆదుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలాగే తనకి ఎంత గుప్తమైన కష్టమైన ఆయనతో పంచుకుంటాడు. అలాగే మీరు ఇవాళ మా ఇంట్లో ఈ పదార్థం వండాం, చాలా రుచిగా ఉంది, తినండి అని పట్టుకెళ్ళైనా ఇస్తాడు, రండి అని అయినా పెడతాడు. అలాగే అవతల ఆయన పిలిచినప్పుడు తను కూడా వెళ్ళి తినాలి. అది స్నేహానికి ఉండవలసినటువంటి లక్షణం. ఈ 6 లక్షణాలు స్నేహంలో ఉండాలి. ఇందులో ఒకటి బాగా సమున్నతం, ఒకటి బాగా కిందికి ఉందనుకోండి, ఈ 6 సమానం కావడం అంత తేలిక కాదు. ఎక్కడో అరుదుగా కోట్ల మందిలో ఓ ఇద్దరి మధ్య సిద్ధించవచ్చు, అది వేరు విషయం. కానీ సర్వసాధారణంగా అంత ఎత్తు అంత కిందకి ఉంటే ఆ స్నేహం ఈ కారణములు పంచుకోవడంలో సాధ్యం కాదు. కాబట్టి అది ఎప్పుడు పండేటటువంటి అవకాశం ఉండదు. పైగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, నా విషయంలో ఎందుకు అంత స్వాతంత్రం, అంత తేలికగా నాకు సలహా చెప్తున్నాడన్న భావన నేను పైవాడను పెద్దవాడను అన్నవాడికి కలిగిందనుకోండి, అంతే. అది చెప్పినవాడు చెప్పే మాట, ఆ మాట పాపం ఆయన మంచిగా అన్నా అది నేను పెద్దవాడిని అనుకున్న వాడికి రుచికరం కాలేదనుకోండి, అక్కడతో స్నేహం పోతుంది. ఎందుకంటే కువాక్యాంతంచ సౌహృదం. అవతలవాడు అంత స్వాతంత్ర్యం తీసుకోవడం ఏమిటి, యువతలవాడు హాస్యవాడడం ఏంటి, ఈ మాట అనడం ఏంటి అనుకుంటే పోతుంది అక్కడతో. అది సమానులైతే పసగుతుంది. అందుకని చెలిమి విషయంలో, సంభాషణ విషయంలో, బలం విషయంలో, బలమైన అంతే. సమాన బలాలు ఉన్న వాళ్ళు అనుకోండి, తేలికగా ఒక్కలా కలిసిపోవడం తేలికైపోతుంది. వివాహ విషయంలో
ఇచ్చిపుచ్చుకోవడంలో అది చాలా తేలిగ్గా కలుస్తుంది. ఎందుకంటే వివాహం అనేటటువంటిది వ్యక్తిగత విషయం కాదు, ఎవరి పెళ్ళి వాడు ఒక్కడికి సంబంధించింది కాదు. పెళ్ళిలో అనేక మంది ప్రమేయం ఉంటుంది. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్ణాన్న ఇతరే జనా. ఒక్క వ్యక్తి వివాహం అవుతోందనుకోండి, కన్యా వరయతే రూపం. సర్వసాధారణంగా ఆడపిల్ల ఏం కోరుకుంటుంది? రూపంతో, మంచి రూపంతో ఉండాలి అవతల వ్యక్తి అని కోరుకుంటే అదేమీ తప్పు కాదు, అదేం కోరుకోకూడదు కాదు. ఆ అవతల వ్యక్తి చక్కటి రూపంతో ఉండాలి అని ఒక పిల్ల కోరుకుంటే అందులో దోషం పట్టడానికి ఏం లేదు. కాబట్టి కన్య మంచి రూపవంతుడైన వరుణ్ణి కోరుకుంటుంది. మాతా విత్తం, పిల్ల తల్లి వరుడి దగ్గర డబ్బు ఉండాలని కోరుకుంటుంది. ఎందుకు? మరి పిల్ల సుఖపడద్దు అక్కడికి వెళ్ళి సుఖపడాలంటే ప్రధానమైంది ద్రవ్యం కదా. దగ్గర 4 రూపాయలు ఉండాలి అని పిల్ల తల్లి కోరితే అందులో పేరాశో ఉండకూడని మాటో ఏం కాదు కదా అది. అలాగే పితాశ్రుతం, ఆయన చదువుకున్నవాడు, సంస్కారవంతుడు, విద్యావంతుడు అయి ఉండాలని పిల్ల తండ్రి కోరుకుంటాడు. ఎందుకని అంటే అవి ఉన్ననాడు ఉన్నది నిలబడుతుంది, వృద్ధిలోకి వస్తుంది, పిల్ల సుఖపడుతుంది. అందుకని అవి ఉండాలని తండ్రి కోరుకుంటాడు. అలాగే బాంధవాహ కులమిచ్చంతి, బంధువులైన వారు ఉంటారు, వాళ్ళందరూ కూడా మంచి కుటుంబంలో పుట్టేవాడేనా ఈ పిల్లాడు, తల్లిదండ్రులు వాళ్ళు కూడా మంచివాళ్ళేనా, ఇవన్నీ చూస్తారు. అలాగే మృష్ణ అన్న ఇతరే జనాహ, మిగిలిన వాళ్ళందరూ పెళ్ళికి వెళ్ళారంటే మంచి భోజనం పెడతారా అని చూస్తారు. వాళ్ళ ఇంట్లో భోజనాలు బాగున్నాయండి అంటారు. ఇంతమందితో సంబంధం ఉంది వివాహం అనేటప్పటికీ, తప్ప అది ఒక్కడికి సంబంధించినటువంటిది కాదు. అయినప్పుడు అది సమానుల మధ్యన అనుకోండి పండుతుంది. సమానులు కాకుండా ఒకళ్ళు బాగా ఎత్తులోనూ ఒకళ్ళు బాగా పొలంలోనూ ఉన్నారనుకోండి పండకపోవచ్చు. అందుకని చెప్పి వివాహం విషయంలో కూడా సమానంగా ఉండడం మంచిది. త్రూపుబాడియు, యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా సమానంగా ఉండాలి. అంతేగాని మహాబలవంతుడు చీమ ఏమైనా అర్థం ఉంటుందా? అలా ఉండకూడదు. సమానమైనటువంటి బలం ఉన్నవారైతేనే యుద్ధంలా ఉంటుంది. రామరావణ యుద్ధం, ఆకాశానికి ఆకాశం ఉపమానం, సముద్రానికి సముద్రం ఉపమానం, రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధం ఉపమానం అన్నారు వాల్మీకి మహర్షి. కాబట్టి తమయంతలవారితోన తగు, సమానులైన వాళ్ళ మధ్య సరిపోతుంది, కానీ సమానులైనటువంటి వారి మధ్య కాకపోతే అది పండేటటువంటి విషయాలు కావు. కాబట్టి వీటి విషయంలో సమానులైనటువంటి వారా లేదా అన్నది బాగా పరిశీలనం చేసుకున్న తరువాత మాత్రమే ముందుకు వెళ్ళడం మంచిది. ఉభయులకు శ్రేయస్కరంగా ఉంటుంది సుమా ధృతరాష్ట్ర మహారాజా అని. తనువున విరిగిన ఎలుగుల అనువుగబుచ్చంగవచ్చు, అతినిష్ఠురతన్మనమున నాటిన మాటలు వినిమిన్ని ఉపాయములను వెడలునే అధిప. శరీరంలో బాణం గుచ్చుకుందనుకోండి, బాణం తీసేసిన తర్వాత కూడా బాణపు ములుకు ఉండిపోయి అది బాధ పెడుతూనే ఉంటుంది. ఏదో శస్త్రచికిత్స చేసి మెల్లిగా లోపల ఉండిపోయినటువంటి ములుకు కూడా తీసేయచ్చు. తనువున విరిగిన అలుగుల అనువుగ బుచ్చంగవచ్చు, ఆ బాణం కానీ బాణం ములుకు కానీ తీసేయచ్చు. కానీ అతినిష్ఠురతన్మనమున నాటిన మాటలు, నోరుంది కదా అని వదరి మాట్లాడేసి అవతల వారి మనసు ఎంత బాధపడుతోంది చూడకుండా, ఇప్పటికి వారు ఏదో కష్టంలో ఉన్నారు కదా అని మనం ఇంకా శాశ్వతంగా ఇలాగే సమున్నత స్థానాల్లో ఉండిపోతామనుకుని చాలా చిన్నబుచ్చి అవతల వాళ్ళకి అవమానం జరిగేటట్టుగా మాట్లాడేశారనుకోండి, అట్లా మాట్లాడేయడం వల్ల వాళ్ళ మనసుకి కలిగినటువంటి బాధ వాళ్ళ ఆఖరి ఊపిరి వరకు అలాగే ఉండిపోతుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనసు కుందుతూనే ఉంటుంది. కాబట్టి బాణపు దెబ్బైన మనిషికి తర్వాత పూడుకుంటుందేమో, కానీ మనసులో విరిగిపోయినటువంటి మాటలు, దిగిపోయిన మాటలు మాత్రం ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాయి. అందుకే మనిషి ఇంకొకరితో మాట్లాడేటప్పుడు అంత జాగ్రత్తగా మాట్లాడాలి, మాట పొందికగా ఉండాలి తప్ప తొందరపడి అవతల వారు బాధపడేటట్టుగా మాట్లాడకూడదు అన్నది దాని సారాంశం. అలాగే మాలకరి పుష్పములు కోయుమాట్కి తేటి పువ్వుదేనియ గొనియడు పోల్కి నిదురు కందకుండగ గొనునది కార్యఫలము
బొగ్గులకు బోలే మొదలంట బొడువజనదు. ఇందులో విదురుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు. ఎప్పుడైనా సరే ఒక పని చెయ్యవలసి వస్తే ఎలా చెయ్యాలి అన్నదానికి 2 ఉపమానాలు ఇచ్చాడు. చెయ్యకూడదు అంటే ఎట్లా చెయ్యకూడదు అన్నదానికి ఒక ఉపమానం ఇచ్చాడు. ఇస్తూ అంటాడు, మాలకరి పుష్పములు కోయుమాట్కి. పుష్పములు మాలలు కట్టేటటువంటి వారు ఉంటారు. ఆ దండ కట్టడానికి పువ్వులు కోసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా కొయ్యాలి. అది కూడా చాలా మనసు పెట్టి చెయ్యవలసినటువంటి పని. ఏదో ఎడంచేత్తో సన్నజాజి మొగ్గలు కొయ్యడానికి బుట్ట పట్టుకుని కుడి చేత్తో మొగ్గలు కోద్దాం అనుకున్నారనుకోండి, ఆ గెలలా ఉంటుందే దానికి మీరు కోద్దాం అనుకున్న మొగ్గ పట్టుకు లాగడంలో ఆ మొగ్గ ఆ కాడ మీ చేతికి రాకుండా పైనున్నటువంటి తెల్లని రేకులు ఊడిపోవచ్చు, లేదా ఆ గెలే ఊడిపోవచ్చు. మీరు గెల మొదలు పట్టుకొని జాగ్రత్తగా దాన్ని ఒక్కదాన్నే కాడతో ఊడేటట్టుగా తీసి ఆ సజ్జలో వేసుకోవాలంటే సజ్జ పొందికగా కొంచెం చేతికి దగ్గరగా పెట్టుకోవాలి. ఎక్కడో నేల మీద పెట్టి నిలబడి కోసి కిందకు పడేస్తే అది బుట్టలోంచి తొలికి కింద పడిపోవచ్చు. ఇవాళ మీరు ఒక మొగ్గ కోసారు, అది సాయంకాలానికి విచ్చుకుంటుంది. రేపటికి పువ్వు పూసే మొగ్గ ఉంటుంది. ఇవాళ ఒక్కరోజు కోస్తున్నామని గెలలన్నీ కోసేస్తే ఆ పసరిక మొగ్గలతో కూడుకున్నటువంటి గెలలన్నీ ఊడిపోయి పడిపోయి మీరు ఒక్క మొగ్గ తీసేసుకొని అందులో పువ్వు తీసుకుని అందులో పడేసి మిగిలిన మొగ్గలన్నీ పారేశారనుకోండి, రేపటికి పువ్వులు ఎక్కడుంటాయి? పువ్వులు కట్టాలనుకున్న వ్యక్తి, మాల కట్టాలనుకున్న వ్యక్తి ఇవాళ తాను కోయవలసిన పువ్వులను మాత్రమే ఎంత పొందికగా కోస్తాడో, మిగిలిన మొగ్గలు కానీ పందిరికున్న గెలలు కానీ తీగకున్నటువంటి ఆ గుచ్చములు కానీ దెబ్బ తినకుండా ఎలా చూసుకుంటాడో, అట్లా తేటి పువ్వు తేనియగు నీయడు పోల్కి. తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతుంది. తాగేటప్పుడు ఎగిరి వచ్చి 6 కాళ్ళు ఆ పువ్వు రేకుల మీద పెడుతుంది. తొండాన్ని గుచ్చుతుంది, గుచ్చి తేనె లాక్కుంటుంది. లాక్కుని మళ్ళీ పువ్వు రేకుల మించి లేచి ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోయిన పువ్వు కించిత్ దెబ్బతిండం కానీ, అంత కోమలమైనటువంటి రేకులు చిరగడం కానీ ఉండదు. ఆ పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సీతాకోక చిలుక ఎంత అందంగా తాగుతోందో, చేసేటటువంటి పని అంత అందంగా చెయ్యాలి. ఏ పని చేసినా అంత శ్రద్ధగా చెయ్యాలి. అది ఎంత చిన్న పనైనా కావచ్చు, ఎంత పెద్ద పనైనా కావచ్చు. అసలు ఆ పని చేస్తుంటే చూడడం అంత అందంగా ఉండాలి, అంత శ్రద్ధతో చెయ్యాలి. తప్ప శ్రద్ధ లేకుండా చేసేటటువంటి పని ఎలా ఉంటుంది అంటే, బొగ్గులకు బోలె మొదలంట పొడువచనదు. చెట్టు మొదలంట గుణపంతో పొడిచి తీసేసి ముక్కలు కొట్టి ఎండబెట్టి బొగ్గుల కోసం తీసేటప్పుడు చూడండి, అది ఇక చెట్టుని వెలగించేసేటప్పుడు దానికి ఇంకా కోమలత్వం ఏముంటుంది? గుణపం పెట్టి తవ్వేసేసి ఉత్తరించేసేసి తాళ్ళు పెట్టి చెట్టుని లాగి కింద పారేసి ముక్కల కింద నరికేసి అది వర్ణించడానికి ఏమిటో కొంచెం జుగుప్సతోటి చాలా కఠినంగా ఉందే అనిపిస్తుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందో, అందులో ఎంత క్రౌర్యం ఉంటుందో, ఏదో బొగ్గులు తయారు చేసుకోవడానికి చెట్టు కొట్టేసే ప్రక్రియ ఎలా ఉంటుందో అలా చేయకూడదు సుమా. పని చేసేటప్పుడు అంత లాలిత్యంతో, అంత కోమలత్వంతో, అంత సున్నితంగా, అంత శ్రద్ధగా, అంత నైపుణ్యంతో మనసు పెట్టి చక్కగా అందంగా చెయ్యవలసి ఉంటుంది. అలా చేయకపోతే, అసలు మనసునందు ఆ లాలిత్యము లేకపోతే, ఆ కోమలత్వం లేకపోతే ఏ పని చేసినా అది భయంకరంగా ఉంటుంది. దీపం వెలిగించినా అలాగే ఉంటుంది, ధూపం వేసినా అలాగే ఉంటుంది, పుష్పార్చన చేసినా అలాగే ఉంటుంది, భార్యని పిలిచినా అలాగే ఉంటుంది, పలహారం చేసినా అలాగే ఉంటుంది, మాట్లాడినా అలాగే ఉంటుంది. కోమలత్వం ఒక్కటి లోపల ఉంటే ఏది చేసినా అంత అందంగా ఉంటుంది. కాబట్టి అది నేర్చుకోవలసిన విషయం సుమా. మనిషి ప్రయత్నపూర్వకంగా సాధన చేసి మనసు యందు ఆ ఆర్ద్రతని సాధించుకోవాలి. పరుల ధనమునకు, విద్యాపరిణితికిన్, తేజమునకు, బలమునకు మనం బెరియగా అసహ్యపడునన్నరుడు దేవులు లేని వేదనంబడు నధిపా.
సర్వసాధారణంగా లోకంలో ఉండేటటువంటి జాడ్యం గురించి మాట్లాడుతున్నాడు విదురుడు. ఒకరికి ఇంకొకరి మీద అసూయ ఏ కారణాలకు ఉంటుంది అంటే ధనమునకు. ఆయన ఐశ్వర్యవంతుడు కాబట్టి ఆయన మీద అసూయ. ఎప్పుడు ఆయన పేరెత్తేటప్పటికీ మనసులో బాధ. ఆయన ఏదో నింద చేస్తూ ఉండడం, ఆయన పాడైపోవాలని కోరుకుంటూ ఉండడం. విద్యాపరిణితికిన్ తనకన్నా బాగా విద్యావంతుడు, తనకన్నా బాగా చదువుకున్నాడు కాబట్టి సరస్వతీ కటాక్షం ఉన్నవాడు కాబట్టి గౌరవించడం కాదు, ఆయన మీద అసూయ పెట్టుకోవడం. తేజమునకు ఆయన విశేషమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, ఆయన అనుష్ఠాన బలం, ఆయన యొక్క ధార్మిక నడవడి, దాని చేత ఆయన తేజస్సు కలిగిన వాడు. లేదు పోని చాలా తక్కువగా మాట్లాడితే అందగాడనుకోండి, పుట్టుక చేత భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహ విశేషం. బలమునకు శరీరంలో ఉన్నటువంటి బలానికి మనం బెరియగన సహ్యపడున నరుడు ఎప్పుడు ఈ 4 కారణాలు చూసి ఎవరో తనకన్నా బాగా డబ్బున్నవాడని, తనకన్నా బాగా చదువుకున్నవాడని, బాగా తేజస్సు ఉన్నవాడని, తనకన్నా బాగా బలవంతుడని ఏడుస్తూ ఉండేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు, అసూయపడేటటువంటి లక్షణం ఉన్నవాడు ఎవరున్నాడో వాడు శరీరంలో ఏ రోగం లేకుండానే ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. సర్వసాధారణంగా బాధ దేనికి కలుగుతుంది? శరీరంలో ఏదైనా రోగం ఉంటే బాధ. ఏదో తలపోటుగా ఉందనుకోండి బాధ, కడుపు నొప్పిగా ఉంటే బాధ, కాలు నొప్పిగా ఉంటే బాధ, జ్వరం ఉంటే బాధ, పడిశం పడితే బాధ. ఏమీ లేకుండా బాధ ఏంటి అంటే అవతలవాడు ఉన్నత స్థితిని పొందాడని యువతలవాడికి ఏడుపు. ఈ ఏడిచే లక్షణం నీకుంటే నువ్వు బాధపడకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. నువ్వు ప్రశాంతంగా సంతోషంగా, తన సంతోషమే స్వర్గము. నువ్వు సంతోషంగా ఎందుకు ఉండగలవు అంటే నీకున్న దానితో నువ్వు తృప్తిగా ఉండి నీకున్న అధికులు కనపడినప్పుడు వాళ్ళు ఎంత పుణ్యం చేస్తే ఈ స్థితిని పొందారో అని వాళ్ళకి నమస్కరించగలిగితే, మహానుభావుడు ఎంత సాధన చేశాడో, ఎన్ని చదువుకున్నాడో, ఇవాళ అంత గొప్ప స్థితిని పొందాడు, అన్ని విషయాలు మాట్లాడగలడు, అన్ని శ్లోకాలు చెప్పగలరు, అన్ని పద్యాలు చెప్పగలరు, అంత అన్వయం చేయగలరు, అన్ని మాట్లాడగలరు, అంత అవధానం చేసినటువంటి వారు, ఎంత సరస్వతీ కటాక్షం లేకపోతే ఆ స్థాయికి వెళ్ళి పుస్తకాలు రాసి అంత గొప్ప స్థితిని పొందారంటే గత జన్మలలో ఆయన ఎంత సరస్వతీ సేవ చేసిన వారు అని నువ్వు త్రికరణ శుద్ధిగా 2 చేతులు ఎత్తి నమస్కరించగలిగితే వారి పేరెత్తేటప్పటికీ నీకు మనసులో గౌరవభావం. ఆయనకంత సరస్వతీ కటాక్షం ఉండడం ఏమిటని ఏడిస్తే ఆయనకి తగ్గేది లేదు, నీకు పెరిగేది లేదు. సరిగదా రోగం లేకుండానే మనసులో బాధ, శరీరంలో బాధ. 2 డబ్బు విషయంలో అంతే, బలం విషయంలో అంతే, అందం విషయంలో అంతే, పోనీ తేజస్సు విషయంలో అంతే. కాబట్టి అసూయ పెంచుకొని నువ్వు సాధించేది లేదు, నువ్వు తరిగిపోవడం తప్ప పెరిగేది లేదు. నిజంగా పెరగాలనుకుంటే ఆదరణ, గౌరవం, భక్తి, వారిని ఎంతో మర్యాదతో నమస్కరించి వారి యొక్క తేజస్సుకి, వారి యొక్క సరస్వతీ కటాక్షానికి, లక్ష్మీ కటాక్షానికి, బలానికి గౌరవం ఇవ్వడం మర్యాదతో కూడుకున్న వ్యవస్థ. అవి పాండవులకు ఉన్నాయి, లేవని ఏడిస్తేని పిల్లలకు వస్తాయా? కథాపరం. సమాజంలో ఎవరికి ఎప్పుడైనా అన్వయం. ఎదిరికి హితమును ప్రియమును మదికింపునుగాగ పలుకు మాటలు పిక్కై ఒదవినను లెస్స అటుగాకిదియది అన కూరకునికి ఎంతయు నొప్పున్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఎదిరికి హితమును, ఇతరులకు మేలు కలిగేటటువంటి మాటలు, ప్రయోజనకరమైన మాటలు, వాళ్ళు ఇంకా వృద్ధిలోకి రావడానికి పనికొచ్చే మాటలు, వాళ్ళకున్న అజ్ఞానం పోయేటటువంటి మాటలు, వాళ్ళని మంచి మార్గంలో నడిపించగలిగిన మాటలు, వాళ్ళకున్న బలహీనతలను పోగొట్టగలిగిన మాటలు, వాళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగలిగిన మాటలు ఎన్నైనా మాట్లాడు. ప్రియమును, అలాగని వాళ్ళ మనసు నొచ్చుకునేలా మాట్లాడకు. వాళ్ళకి హితము కలగాలి, వాళ్ళకి వినాలనిపించాలి, అలా మాట్లాడు. అట్లా మాట్లాడడం ఎంతైనా మాట్లాడు, తప్పులేదు. ఎంతసేపైనా మాట్లాడు, వచ్చిన దోషం ఏం లేదు. ఎందుకంటే అదొక మహాయజ్ఞమే. ఎందుకంటే దాని వలన ఎంతమందికి ప్రయోజనం కలుగుతుందో వారికి మేలు కలుగుతోంది. నువ్వు కష్టపడినా పర్వాలా, నీ శ్వాస ఖేదం పొందినా పర్వాలా. 2 ప్రియంగా మాట్లాడు. అవతల వారికి హితం చెప్పేటప్పుడు కఠినంగా మాట్లాడకు,
ప్రేమతో మాట్లాడు. ఇలా మాట్లాడగలిగితే ఈ 2 లక్షణాలు ఉంటే మాటకి ఎంతసేపు మాట్లాడినా పర్వాలేదు. మదికింపునుగాగ పలుకు మాటలు పెక్కయ్యొదవినను లెస్సా. ఎన్ని మాటలు మాట్లాడినా పర్వాలేదు. అటుకాకి ఇది ఎది అన కోరకునికి ఎంతయు నొప్పున్. నాకు అట్లా మాట్లాడడం రాదు, నేను చాలా కఠినంగా మాట్లాడతాను, అవతల వారికి పనికొచ్చే మాటల కన్నా అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాను అన్నప్పుడు ఏమి మాట్లాడకుండా ఊరుకో, అదే 10,000. తప్ప భిన్నమైనటువంటి మాటలు మాట్లాడక, ఆ మాటలు వినడం వల్ల అవతల వాడికి మేలు కలగకపోగా వాడి మనసు పాడై వాడు వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళే మాటలు మాట్లాడకు, వాడి మనసు ఖేదపడే మాటలు మాట్లాడకు, అప్రియమైన మాటలు మాట్లాడకు. ఆ మాటలు విని ఇలా కూడా చెయ్యొచ్చేమో అని తప్పు విధానముల గురించి ఆలోచించేటట్టుగా మాటలు మాట్లాడకు, కఠినముగా మాట్లాడకు, ప్రియంగా మాట్లాడు, మేలు కలిగే మాటలు మాట్లాడు, ఎంతసేపు అయినా మాట్లాడు. అలా మాట్లాడలేననుకుంటే అసలు మాట్లాడకుండా మౌనంగా ఊరుకో, ఏ గొడవ లేదు. అలా మాట్లాడడం ఎంత ప్రయోజనమో ఎంత పుణ్యమో, అలా మాట్లాడలేమనుకున్నప్పుడు మాట్లాడకుండా ఉండడం అంత పుణ్యం. తప్ప అటువంటివి కాని మాటలు చాలా బాగా మాట్లాడాలని అనుకుని మాట్లాడడం చాలా ప్రమాదకరం. మాట్లాడద్దు సుమా. ఎంత గొప్పగా మాట్లాడాడండి విదురుడు. నిజంగా సమాజ హితానికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వాక్కుని ఎంత జాగ్రత్తగా వాడాలో ఎంత చక్కగా ఎంత అందంగా చెప్పాడు. అట్లాగే కరితురగాది ఘట్టనయు గాలియు నొంపదే ఒంటి ఉన్న అత్తరు అనేక భూరుహ వితానము గుంపయి పేర్చి బాధలం వరయునే అన్నదమ్ములను పొందిన నేరి కసాధ్యులట్లుగా కెరకై నిల్చినం గెలనికెల్లిదమై పరివోదురెంతయున్. ధృతరాష్ట్ర మహారాజా ఒక్కటే చెట్టు ఉందనుకో, కరితురగాది ఘట్టనయు, అట్లా వస్తున్న ఏనుగు ఆ చెట్టును చూసి అక్కడ నిలబడి కొమ్మలన్నీ విరిచేస్తుంది. లేకపోతే ఏ గుర్రం ఏం చేస్తుంది, ఒళ్ళు దానికేసి బాగా రాపాడిస్తుంది, ఆ చెట్టు దెబ్బతింటుంది, లేదా మోరలెత్తి కొమ్మలు పీకేస్తుంది. అదే గాలియునొంపదే, పెద్ద గాలి వస్తే ఒకే చెట్టు ఉంటే ఆ చెట్టు ఒరిగిపోయి విరిగిపోతుంది. ఒంటి ఉన్న అత్తరు అనేక భూరుహ వితానము గుంపయి పేర్చి బాధలం బొరయునే. అదే చాలా చెట్లు గుంపుగా ఉన్నాయనుకోండి, అన్ని చెట్ల మధ్యలోకి ఏనుగు వెళ్ళి అన్ని చెట్లని పాడు చేయదు, అన్ని చెట్లలోకి వెళ్ళి గుర్రం పాడు చేయదు. అన్ని చెట్లు ఉంటే గాలి విరిగిపోయేటట్టుగా చెయ్యలేదు, ఎందుకంటే ఒక చెట్టుని ఒక చెట్టు కాపాడుకుంటుంది. ఓ చెట్టు మీదకి ఒరుగుతుంది తప్ప కొమ్మ విరిగిపోయి పడిపోవలసిన అవసరం ఉండదు. కాబట్టి గుంపై పేర్చి బాధలంబరయునే అన్నదమ్ములను పొందిన నేరికి అసాధ్యులు అట్లుగా కెరవయి నిల్చినన్ గెలనికెల్లిదమై పరివోదురెంతయున్. చెట్లు అన్నీ కలిసి నిలబడితేనే ఏనుగు పడగొట్టలేకపోయింది, గుర్రం పాడు చేయలేకపోయింది, గాలి కొమ్మలు విరిగిపోయేటట్టుగా చెట్లని బాధ పెట్టలేకపోయింది. చెట్లే కలిసి మెలిసి ఒక చోట గుంపుగా పెరిగితే ఇంత ప్రయోజనం ఉంటే, ఒక కుటుంబంలో అన్నదమ్ములైనటువంటి వాళ్ళు కలసి మెలసి ఉంటే ఆ కుటుంబం ఎంత వృద్ధిలోకి వస్తుంది. తమ్ముడు కొంచెం శక్తి లేనివాడైతే వాళ్ళ అన్నగారు మంచి బలవంతుడండి, తమ్ముడిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు అంటారు. అన్నగారు బలహీనుడైతే తమ్ముడు బలవంతుడైతే వామనమూర్తి ఉపేంద్రుడు ఇంద్రుడిని కాపాడినట్టు, తమ్ముడు అన్నగారంటే మహాభక్తి అండి, కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటాడు అంటారు. అన్నదమ్ములు కలిసిమెలిసి ఉన్నారనుకోండి, ఇంకా అంతకన్నా బలం లోకంలో ఇంకోటి లేదు. మిగిలినవన్నీ పక్కన పెట్టండి, ఏదైనా ఇక్కడ చిటుక్కుమంటే వాళ్ళ తమ్ముడు అన్నయ్య అన్నదమ్ములు అందరూ కలుసుకుంటారండి, ఒకళ్ళకొకళ్ళు అలా తోడై నిలబడతారు. అలా నిలబడితే ఏమవుతుంది, వాళ్ళ పిల్లలందరూ కలిసి వస్తారు. అది చాలు. ఎంత బలం, అంత బలం కలగాలి అంటే ధృతరాష్ట్ర మహారాజా ముందు కలిసి ఉండవలసిన వాళ్ళు అన్నదమ్ములు, ఏకోదరులు. అథవా పెదనాన్న పిన్ననాన్న పిల్లలు అంతలా అన్నదమ్ములు కాబట్టి కలసిమెలసి ఉండడం నేర్చుకోవాలి. అలా కలసిమెలసి ఉండడం అన్నదమ్ములకే రాకపోతే
ఇక వాళ్ళు ఎలా వృద్ధిలోకి వస్తారు, వాళ్ళని పై వాళ్ళు చులకన చేశారు అంటే ఆశ్చర్యమేముంది? ఒక్కటైనటువంటి చెట్టు గాలికి పడిపోయింది, గుర్రం వల్ల దెబ్బతింది, ఏనుగు వల్ల దెబ్బతింది. అన్ని చెట్లు కలిసి ఉంటే దెబ్బ తిననట్టుగా అన్నదమ్ములందరూ కలిసి ఉంటే సంతోషంగా ఉంటారు, కలిసి ఉండకపోతే నశించిపోతారు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, ఇంటికి పెద్దవాడిగా నువ్వు చెయ్యవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం, నువ్వు అన్నదమ్ములైనటువంటి ధర్మరాజు గారి సోదరులు, యువతల దుర్యోధన సోదరులు కలిసి ఉండేటట్టుగా ఎటువంటి వ్యవస్థ చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి. పెద్దవాడిగా నువ్వు చేయకపోతే నీ పిల్లలే వృద్ధిలోకి రావాలనుకుంటే ఒక్కటైన చెట్టు నశించిపోయినట్టు ఎవరికి వాళ్ళు ఒక్కరై చెట్లై నశించిపోతారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి కలిపి నిలబెట్టడం నేర్పు. ఇది విదురుడు చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి నీతి పాఠములు. ఎన్నో చెప్పాడు సంస్కృత భారతంలో. వ్యాసుల వారు విదురుడి నోటి ద్వారా ఎన్నో ఇచ్చినవి మనకి అందించారు. కాబట్టి ఇందులో ఏ ఒక్క పద్యమైన ధారణ చేసి మనం చక్కగా జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొని ఒక్కొక్క దానికి ఉదాహరణలు చూపిస్తూ పిల్లలకి చెప్పడం బాగా నేర్చుకుంటే వృద్ధిలోకి రావలసిన వాళ్ళు జీవితాన్ని పండించుకోవలసిన వాళ్ళు భవిష్యత్తులో ఆటు పోటు ఎదురైనప్పుడు తట్టుకుని నిలబడవలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి సంస్కారం అందించవలసిన అవసరం ఉంది. అటువంటి సంస్కారమును అందించడానికి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో ఈ విదురుడి యొక్క మాటలు పరమాద్భుతమైనటువంటి మాటలు. అవి పిల్లలకి చద్దన్నపు మూటలు, తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విషయాలు. కాబట్టి ఈ మహానుభావుడు, ధర్మవేత్త, ధర్మమూర్తి అయినటువంటి విదురుడు చెప్పినటువంటి మాటలు మనకి ఎప్పటికీ మస్తిష్కంలో నిలబడి అనుష్ఠాన పర్యంతంలోకి వచ్చి మనం సత్ప్రవర్తనతో కూడుకున్న వారమై అందరూ సంతోషించేటట్టుగా జీవించగలిగినటువంటి అదృష్టాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థన చేద్దాం. స్వస్తి.